ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి మరి మీరంతా కూడా మంచి గాయకులు, బాగా పాడతారు పాటలు. నా భాషలో చెప్పాలంటే పాటలు రాక్షసులు. మీరు గొల్లగూడెంలో నేను చూశాను, పాటలు బాగా పాడతారు. సరే, అయినా సరే నేను కూడా ఒక పాట పాడి దేవుని యొక్క వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రియులారా. ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృప. ప్రైజ్ ది లార్డ్. ఎరుగని రీతిగా నన్ను రక్షించే. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుతుండగా కానుకలు ఎంత పడితే ప్రియులారా, కానుకలు సమర్పించేటువంటి వారు దేవునికి కానుకలు సమర్పించండి. ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృప. ఎంతవరకు దాచినే నుండి నీ కృప. ఎంతవరకు దాచినే నుండి నీ కృప. అంతము వరకు నడిపించునే నీ కృప. అంతము వరకు నడిపించునే అంతే కృప. యేసుని కృప. ఎరుగని రీతిగా నన్ను దర్శించే. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. పావనమైన జీవన యాత్రలో దేవమునిచే నీ కృప. పావనమైన జీవన యాత్రలో దేవమునిచే నీ కృప. శిలయైన మధు కరిగించనే. శిలయైన మధు కరిగించనే. ఎలయేలేని నీ కృప. ఎలయేలేని నీ కృప. కృప కృప కృప. యేసుని కృప. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృప. ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృప. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప. కృప కృప కృప. యేసుని కృప. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఎరుగని రీతిగా నన్ను దర్శించే కృప. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళ కానుకల కోసం రూఫాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడ, మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపయు కనికరము కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు పొందాలి స్తోత్రాలు నాయన. మేడపల్లిని ప్రేమించి నాయన దైవదాసులు పెద్దలు ప్రభుప్రసాద్ అన్నయ్య గారిని తండ్రి ఈ ప్రాంతానికి వచ్చే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఇదిగో దేవాన్ని సేవార్థమై ఇచ్చినటువంటి ఈ కానుకలను మీరు స్వీకరించండి తండ్రి, దీవించి ఆశీర్వదించండి. ఇచ్చినటువంటి వస్తువులను ఇవ్వలేక వెనకబడిన బిడ్డలు మరి ఇచ్చి నీ ఆశీర్వాదాలు పొందుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి. నీ ప్రార్థనకు ఆటంకమైనటువంటి ప్రతి సైతాన క్రియను మీరు లయపరచవలసిందిగా మీ పాదాలకు స్తోత్రాలు. ఈ ప్రాంగణం అంతా మీ దేవదూతల సమూహములు తోడించి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, శీఘ్రముగా స్వస్థతలు అనుగ్రహించవలసిందిగా మీకు వందనాలు నాయన. మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ఆత్మల రక్షణార్థమై రత్నం గారు తండ్రి ప్రయాసపడుచు ఉండగా నీ అందుబడిన ప్రయాసం వ్యర్థము కాదు నాయన. మహిమ, కీర్తి, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి బిడ్డ నాయన, ఖాళీ పాత్రగా వచ్చినటువంటి ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు ముట్టి అదేవిధంగా తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా నింపుకొని వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించి మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని మహిమ, కీర్తి, ఘనత, ప్రభావాలు మీరే పొంది ఈ కానుకలు నీ సేవార్థమై వాడుకొనమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి నిర్గమాకాండము 1వ అధ్యాయము. ప్రియులారా, మీరు గమనించాలి, నిర్గమాకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. 1వ వచనం నుండి చదువుకుందాం. కొంచెం సౌండ్ పెడతారా? కొంచెం ఐగుప్తులోనికి దీంట్లో చదవ, ఫోన్లో చదవండి కొంచెం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తీసుకోండి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలుల పేరులు ఏమనగా, ప్రైజ్ ది లార్డ్, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబములతో వచ్చెను. యాకోబు గర్భంలో పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులోనే ఉండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అత్యంత కృపై దయామిక్కిలి కనికరములు కలిగిన మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన కుడి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. మీ పాదాలకు స్తోత్రం. పాటల పరిచర్లో తోడుగా ఉండి నడిపించారు. మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే దేవా నీ పాదాలకు స్తోత్రములు నాయన. అయ్యా నీ పాదాలకు స్తోత్రం. ఆరాధనలో తోడుగా ఉండి నడిపించారు. మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన నీ పాదాలకు స్తోత్రం. ప్రశస్తమైన ఈ సమయంలో నాయన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. అయ్యా వాక్యాన్ని ధ్యానించుకోబోచుండగా మాకందరికీ కావలసిన జీవాహారాన్ని మీరు అందించండి. మీ పాదాలకు స్తోత్రం. మీరే నడిపించండి నాయన. మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. వాక్య ధ్యానంలో నడిపించి మీరు మహిమ పొందండి. ఆధ్యాత్మిక లోతులకు మమ్మల్ని నడిపించండి ఆయన. సహాయం చేయండి అయ్యా. మీరే దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యం మీకు అర్థమైందో లేదో, ఇక్కడ 12 పేర్లు ఇక్కడ చదవబడ్డాయి. ప్రియులారా, 12 పేర్లు చూడండి. ఒక్కొక్కటి మళ్ళా నేను చదువుతాను, నాకు సరిగా కనపడదు, అయినా చదువుతా, ప్రయత్నం చేస్తా. వీళ్ళారా ఎవరో బ్రదర్ చదువుతారు. చూడండి బ్రదర్ చదవండి. 1 షిమ్యోను, 2 లేవి, 3 యోదా, 4 ఇస్సాకారు, 5 జెబూలూను, 6 బెన్యామీను, 7 దాను, 8 నప్తాలి, 9 గాదు, 10 ఆషేరు, 11. తర్వాత చదవండి. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబములతో వచ్చెను. యాకోబు గర్భం పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులోనే ఉండెను. 12 మంది పిల్లల. ఈ 12 పేర్లు 12 గోత్రికుల పేర్లు పిల్లల. 12 గోత్రాలు అన్నమాట పిల్లల. యాకోబు యొక్క సంతానం 12 మంది.
ఈ 12 మంది 12 గోత్రాలు ప్రియులారా. వీళ్ళని గురించి బైబిల్ లేఖన భాగంలో ఆయా సమయాల్లో ప్రియులారా దేవుని యొక్క వాక్యం చెప్పాలంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పబడింది ప్రియులారా. వీళ్ళ యొక్క భాగ్యం చాలా గొప్పదని బైబిల్ లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యం చెప్పింది ప్రియులారా. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఏంటా మాట అంటే, ఇక్కడ 12 పేర్లు చెప్పబడి వీళ్ళని ప్రియులారా యేసు దేవుడు ప్రకటన గ్రంథంలో, అంటే వీళ్ళ పేర్లు ప్రియులారా జీవ కవళిలో రాసేటువంటి టయానికి, వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాసేటువంటి టయానికి ప్రియులారా ఈ 12 మందిలో నుండి ఒక అతని పేరు తీసేసాడు ప్రియులారా. చూడండి, ఆ మాట చదువుకుందాం బైబిల్లో నుంచి. ఆ మాట చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము ప్రియులారా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి నేను చదువుతాను, మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి. యూదా గోత్రము 1, రూబేను గోత్రము 2, గాదు గోత్రము 3, ఆషేరు గోత్రము 4, నఫ్తాలి గోత్రము 5, మనష్య గోత్రము 6, షిమియోను గోత్రము 7, లేవి గోత్రము 8, ఇస్సాకారు గోత్రము 9, జెబూలూను గోత్రము 10, యోసేపు గోత్రము 11, బెన్యామీను గోత్రము 12. అక్కడ 12 పేర్లు చెప్పబడి, ఇక్కడ 12 పేర్లు చెప్పబడి ప్రియులారా. కానీ అక్కడ చెప్పబడినటువంటి వారిలో ఒకళ్ళ పేరు మాత్రం ఇక్కడ ప్రకటన గ్రంథంలో లేదు ప్రియులారా. అక్కడ 12 పేర్లు చెప్పబడ్డాయి. ఈ 12 పేర్లలో నుంచి ఒక పేరు తీసేశాడు దేవుడు. అంతేకాకుండా ఒక పేరే కాకుండా వాళ్ళ గోత్రాన్ని కూడా తీసేశాడు ప్రియులారా జీవ గ్రంథంలో నుండి. ఆయన లిస్టులో లేకుండా పోయింది ప్రియులారా. ఆయన ఆలోచనలో ప్రియులారా దేవునికి అంటే ఈ యొక్క గోత్రానికి పరలోక రాజ్యం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లేకుండా పోయింది ప్రియులారా. అతని పేరు తీసేశాడు, అతని గోత్రాన్ని కూడా తీసేశాడు ప్రియులారా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏ కారణాన్ని బట్టి ప్రియులారా గోత్రం తీసివేయబడింది, అది ప్రియులారా ఈ రాత్రి మనం ధ్యానించుకోవాల్సినటువంటి విషయం ప్రియులారా. ఎందుకని అతని పేరు జీవ గ్రంథంలో నుండి దేవుడు తీసేశాడు, ఎందుకని అతని పేరే కాకుండా అతని యొక్క గోత్రాన్ని కూడా తీసేశాడు అనేటువంటిది ప్రియులారా ఈ రాత్రి సమయంలో ప్రియులారా నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను ప్రియులారా. చాలా శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ప్రియులారా. బైబిల్ మనం పరిశీలించేటప్పుడు, బైబిల్ మనం ధ్యానించేటప్పుడు, బైబిల్ మనం చదువుకునేటప్పుడు ప్రియులారా మనస వాచ కర్మణ, అంటే మనసు దగ్గరుంచుకొని, మన మాటలు కూడా దగ్గరుంచుకొని, మన క్రియలు కూడా దగ్గరుంచుకొని ప్రియులారా త్రికరణ శుద్ధిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని బైబిల్ లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. కనుక ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క మాటలు మన ధ్యానానికి వచ్చినప్పుడు ప్రియులారా శ్రద్ధగా దేవుని మాటలు మనం ధ్యానిద్దాం. ఎందుకని అతని యొక్క గోత్రాన్ని, అతని పేరు దేవుడు తీసివేశాడు, అతని యొక్క గోత్రాన్ని కూడా దేవుడు తీసివేశాడు. ఎవరిది ఆ పేరు, ఎవరిది ఆ గోత్రం అంటే ప్రియులారా మొదట చెప్పబడినటువంటి ఆ 12 పేర్లలో ప్రియులారా ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 12 పేర్లలో దాను అనబడిన వారి యొక్క గోత్రాన్ని తీసివేశాడు ప్రియులారా. దాను పేరు లేకుండా చేశాడు, తర్వాత దాను గోత్రం లేకుండా చేశాడు ప్రియులారా. ఎందుకని వాళ్ళ పేరు దేవుడు తీసేశాడు, ఎందుకు ఆ లిస్టులో నుండి లేకుండా పోయింది? మొదటగా చెప్పినటువంటి 12 పేర్లలో నుండి దాను పేరు ఎందుకు తీసేశాడు దేవుడు ప్రియులారా? గోత్రం లేకుండా ఎందుకు చేశాడు అనడానికి కొన్ని కారణాలు బైబిల్ లేఖన భాగంలో నుండి మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే బైబిల్ లేఖన భాగంలో ప్రియులారా దేవుని మాటలు ఎప్పుడు నిరర్థకమైనటువంటివి కాదు, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు నిరర్థకమైనటువంటిది కాదు ప్రియులారా. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ చదువుతుంటే బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానం పెరుగుద్ది ప్రియులారా. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు, ఈ ప్రవచన వాక్యములు వినువాడు ధన్యుడు, ఈ ప్రవచన వాక్యములు గైకొనువాడు మరి ధన్యుడు అని బైబిల్ లేఖన భాగంలో రాయబడి ఉంది ప్రియులారా. చదివినా దీవెన ఉంటుంది, విన్నా దీవెన ఉంటుంది, గైకొన్నా దీవెన ఉంటుంది ప్రియులారా. అటువంటి దీవెనకరమైనటువంటి దేవుని యొక్క మాటలు ప్రియులారా ఇవి మనం ధ్యానించేటప్పుడు శ్రద్ధగా ధ్యానించాలి. ఎందుకు దాను గోత్రం లేకుండా పోయింది ప్రియులారా? ఒకవేళ అలాంటి శాపంలోకి మన కుటుంబాలు కూడా వెళ్ళిపోతాయా? అలాంటి యొక్క దీవెన లేనటువంటి పరిస్థితుల్లోకి మన కుటుంబాలు కూడా వెళ్ళిపోతాయా? ఒకవేళ అలాంటి క్యారెక్టర్ మన జీవితాల్లో ఏదైనా ఉందా? దాను లాంటి క్యారెక్టర్ ప్రియులారా దాన్ని రాత్రి సమయంలో మనం పరిశీలించుకోవడానికి కొన్ని మాటలు మీ లేఖన భాగం నుండి మీకు తెలియజేస్తాను ప్రియులారా. చూడండి, ఆ మాటలు చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం.
ఇక్కడ చదువుతారులేండి. ఇక్కడ పేపర్ ఇదండి, మైక్ ఉంది కదా. 49, 16, 17. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను అది గుర్రపు మడుగులు ఖర్చును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. చాలు పిల్లలు మీరు గమనించండి. దానులో ఉన్నటువంటి క్యారెక్టర్ చెప్తున్నాడు పిల్ల. అతనిలో ఉన్నటువంటి దుర్గుణాలు ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు ప్రియులరా. ఎందుకు దాను పేరు తీసివేయబడింది ప్రియులరా? డాన్ అంటారు ఇంగ్లీష్ లో, డాన్ ప్రియులరా. మా ఊర్లో మా ప్రెసిడెంట్ గారి పేరు డానే. అందరూ వాడిని డానుగాడు అంటా ఉంటారు ప్రియులరా. నేను చాలా అనుకున్నా, ఇదేం పేరు డానుగాడు అంటున్నారు అనుకునేవాడిని ప్రియులరా. అంటే వాళ్ళు ఆర్సిఎం చర్చికి వెళ్తారు, వాళ్ళు అక్కడ స్వాములు పెట్టాడంట పేరు ప్రియులరా. ఇంగ్లీష్ లో పెట్టాడు డాన్ అని ప్రియులరా. అది తెలుగులో దాను. ఈ ప్రియులారా మీరు గమనించండి, ఈ దాను అనబడినటువంటి వారి యొక్క పేరు జీవ గ్రంథంలో నుండి దేవుడు తీసేశాడు ప్రియులారా. అంతేకాకుండా అతని పేరు తీసేయడే కాకుండా అతని యొక్క గోత్రాన్ని కూడా తీసివేశాడు ప్రియులారా. ఎందుకు అంటానికి కొన్ని రీజన్స్ చెప్పాడు ఇక్కడ ప్రియులారా. ఆ మాటలు మనం పరిశీలిద్దాం ప్రియులారా. మొదటి మాట 16 వచనం చదవండి ఒకసారి. 16 వచనం. తాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చు. చాలు ప్రియులారా మీరు గమనించాలి. తాను ప్రియులారా ప్రజలకు న్యాయము తీర్చును అని మాట రాయబడింది ప్రియులారా. మంచి మాటే కదా ఇది అని మీరు అనుకోవచ్చు, మంచి మాటే కదా అని అనుకోవచ్చు ప్రియులారా. కానీ ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ దాను అనబడినటువంటి వాడు ఇతరులకు నీతి చెప్తాడు కానీ వాడి జీవితంలో నీతి లేదు ప్రియులారా. అంతా వాడి జీవితంలో బూతే ఉంది ప్రియులారా. దాను అనబడినటువంటి వాడి జీవితంలో బూత్ ఉంది కానీ ఇతరులకు నీతి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ప్రియులారా. ఇతని దగ్గర న్యాయం లేదు కానీ ఇతరులకు న్యాయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ప్రియులారా. మన కుటుంబాల్లో ఒక మాట మీరు గమనించండి. మనం తల్లిదండ్రులు సరిగా ఉండకుండా పిల్లలకి న్యాయం చెప్తే, పిల్లలకు సరిగా ఉండండి అని చెప్తే వాడు సరిగా దేవుని మాటలు వినరు ప్రియులారా. కనుక మొదటిగా మనం బాగుండాలి, తర్వాత మన క్యారెక్టర్ బాగుండాలి, మన పిల్లలకు కూడా మనం చెప్పాలి ప్రియులారా. దాను క్యారెక్టర్లో దేవుడు గ్రహించినటువంటి మొదటి చెడ్డ లక్షణం ఏంటయ్యా అంటే వాడు బాగోడు కానీ ఇతరులకు బాగు చెప్తాడు ప్రియులారా. అతని దగ్గర న్యాయం ఉండదు కానీ ప్రియులారా ఇతరులకు న్యాయం చెప్తాడు ప్రియులారా. అతని దగ్గర అంతా బూతే ఉంటది కానీ ఇతరులకు నీతి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ప్రియులారా. ప్రియులారా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని యొక్క విషయాలు తెలుసుకున్న తర్వాత, దేవుని బిడ్డలంగా మారిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండడం అనేటువంటిది దేవుడు ఒప్పుకోనటువంటి క్యారెక్టర్ ప్రియులారా అది. ఎందుకంటే మనం ధర్మంగా ఉండాలి, ఈ ధర్మాన్ని ఇతరులకు కూడా మనం తెలియజేయాలి ప్రియులారా. మనం న్యాయంగా ఉండాలి, మనం ఉన్నటువంటి న్యాయ పద్ధతుల్ని ఇతరులకు కూడా తెలియజేయాలి ప్రియులారా. అంతేకాని మన దగ్గర బూతుంచుకొని ఇతరులకు నీతి చెప్పకూడదు ప్రియులారా. ఈ దాన అలాంటి వాడనమాట. వాడి జీవితం అంతా బూతే ప్రియులారా, కానీ ఇతరులకు నీతి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ అలాంటి అవలక్షణాలు ఏమైనా ఉన్నాయా మీలో ప్రియులారా? ఎందుకంటే వాడు తీసివేయబట్టానికి ప్రథమ కారణం అదే ప్రియులారా. ఇతరులకు న్యాయం చెప్తాడు కానీ వీడి దగ్గర అంతా అన్యాయమే ఉంది ప్రియులారా. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ప్రియులారా ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, దేవుని మాటలు విన్న తర్వాత కూడా, మారుమనసు పొందిన తర్వాత కూడా, చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా, దేవునిలో పాతుకుపోయిన తర్వాత కూడా ప్రియులారా ఇలాంటి లక్షణాలు కలిగి జీవించేటువంటి మనుషులు ఉన్నారు ప్రియులారా. నేను ఒకటే తెలియజేస్తున్నాను ప్రియులారా, ఈ మాట అంటే ఇలాంటి లక్షణాలు కలిగి నువ్వు జీవిస్తే నీవే కాదు నీ కుటుంబం కూడా శపించబడుతుంది ప్రియులారా. నీవే కాదు నీ పిల్లలు కూడా శపించబడతారు ప్రియులారా. కనుక నువ్వు నీ మనసు దగ్గర ఉంచుకొని చాలా మంచి భక్తిని నువ్వు కొనసాగించాలని లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. దాను క్యారెక్టర్ ఏదైనా ఒకటే మీలో ఉన్నట్లయితే దాన్ని తీసి పక్కన పెట్టాలి ప్రియులారా. ఏంటి ఆ క్యారెక్టర్ అంటే నువ్వు నీతిగా మారాలి. మొదటగా ఇతరులకు నీతి చెప్పేటప్పుడు నువ్వు నీతిగా మారాలి, ఇతరులకు న్యాయం చెప్పేటప్పుడు నువ్వు న్యాయంగా మారాలని లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. రెండో మాట మనం ధ్యానం చేసుకుందాం. చదవండి, కంటిన్యూషన్. త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను. చాలు ప్రియులారా మీరు గమనించండి. దారిలో పాములాగా ఉంటాడు ప్రియులారా. ఇతరులకే తన దగ్గర బూతుంచుకొని నీతి చెప్తాడు, అది ఒకటి తప్పు ప్రియులారా. రెండోది ఏంటంటే దారిలో పాము లాంటి వాడు ప్రియులారా. దారిలో పాము లాంటి వాడు ప్రియులారా. ఎంత భయంకరమైన మాట. దారి అంటే యేసు ప్రభు వారు ప్రియులారా. ఆయన అన్నారు నేనే, చెప్పాలి మీరు, నేనే మార్గమును అన్నాడు ప్రియులారా. నేనే దారి పరలోక రాజ్యం పోవడానికి. చాలా మంది దీన్ని మతంగా భావిస్తున్నారు ప్రియులారా. ఇది మతం కాదు. దేవుని యొక్క రాజ్యం చేరుకోవడానికి,
దేవుని యొక్క పరలోక రాజ్యం చేరుకోవడానికి ప్రియులారా ఇది మార్గం ప్రియులారా. ఈ మార్గంలోనే దేవుని దగ్గరికి పోవాలి, ఆ మార్గం నేనే అని యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. యేసుప్రభు మార్గంలోకి వస్తే దేవుని చూసేటువంటి అవకాశం ఉంది ప్రియులారా. కనుక ఆ మార్గం మంచి మార్గం. ఈ మంచి మార్గంలో ప్రియులారా ఇతను ఉన్నాడు ప్రియులారా, పాములాగా ఉన్నాడు ప్రియులారా. ఇతను పాములాగా ఉన్నాడు. ఏం చేస్తుంది పాము అంటే, మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. కొన్ని పాములు మనుషుల మీద పగబడతాయి ప్రియులారా. కొన్ని పాములు మనుషుల మీద పగబడతాయి. ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటున్నాను నేను మా వరండాలో కుర్చీలో కూర్చొని ఉన్నాను ప్రియులారా. కుర్చీలో కూర్చుంటే నా కుర్చీ కింద నుండి పాము ఇంట్లోకి వచ్చింది ప్రియులారా. నేను చూసుకోలేదు. కుర్చీ కింద నుండి బయటకు వచ్చింది ప్రియులారా, లోపలికి వచ్చింది ఇంట్లోకి. వస్తే మా మిస్సెస్ మా పెద్దమ్మాయికి అన్నం పెడతా పాముని చూసింది. కావాలి చూసి మరి పాము అనాలి కదా, ఏమనాలి? పాము అనాలి కదా. పాము అనాలా లేదా అనకుండా వామ్మో అని చేతులు ఉన్న ప్లేట్ కింద పడేసింది. ఏంది ఏమైంది వీళ్ళకి వామ్మో అంటున్నారు. నేను కుర్చీలో కూర్చొని నేను చూస్తాను ప్రియులారా. ఒకళ్ళ బల్లి పడింది ఏమో పైనుండి అనుకుంటున్నాను ప్రియులారా. తర్వాత ఆ ప్లేట్ పడేసి మావాడు నా కొడుకున్నా, నా కూడా అది అటు కూర్చొని ఉన్నాడు ప్రియులారా. వాడు చూసి నానా కథలం అక్కడ పాము వచ్చింది అన్నాడు ప్రియులారా. ఏదిరంటే నా పక్కనే ఉంది ప్రియులారా. పక్కనే పామును కొట్టడంలో చాలా సిద్ధహస్తుండే నేను. పక్కన కర్ర ఉంటే కర్ర తీసుకొని ఆ పొయ్యే పావును ప్రియులారా నొక్కి పెట్టా. మా కోళ్ళ ఉంది ప్రియులారా. మా కోళ్ళ లోపల పోయి కేకలేస్తుంది. వామ్మో వామ్మో ఇంట్లో ప్రియులారా. ఇక తలిపేసి కూడా కేకలేస్తుంది ప్రియులారా. నానా పాము అన్నాడు ప్రియులారా. పక్కన కర్ర ఉంటే కర్ర తీసుకొని దాన్ని అట్లా నొక్కి పెట్టి కదలకుండా వాడు చిన్న కర్ర తీసుకొచ్చి కొట్టాడు ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రియులారా, కొన్ని పాములు ప్రియులారా దారిలో నడిచేటువంటి వారిని కరుస్తూ ఉంటాయి ప్రియులారా. దారిలో నడిచేటువంటి వారికి ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటాయి ప్రియులారా. ఇంకో మాట చెప్తా ప్రియులారా, కొన్ని పాములు పగబడతాయి ప్రియులారా. కొన్ని పాములు కరవకుండా విషం చిమ్ముతాయి ప్రియులారా. కొన్ని పాములు కరవకుండానే విషం చిమ్ముతాయి ప్రియులారా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఎందుకంటే పగబట్టేటువంటి తత్వం పాము తత్వం ప్రియులారా. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏ మనిషి మీద పగ అనేటువంటిది మనకు ఉండకూడదు ప్రియులారా. సాతాను ఒక్కడే మనకు శత్రువు తప్ప, సాతాను ఒక్కడే మనకు శత్రువు, వాడొక్కడే మనకి ఈడు చేసేది. మనం కూడా వాడితో ప్రార్థన పూర్వకంగా ప్రియులారా పోరాటమే తప్ప ప్రియులారా ఈ ప్రపంచంలో మనిషిగా జన్మించినటువంటి ఏ ఆడ మనిషి అయినా ఏ మగ మనిషి అయినా మనకు శత్రువులు కాదు ప్రియులారా. అందరితో మనం సమాధానంగా ఉండాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రియులారా, అది అందరితో మనం సమాధానంగా ఉండాలి ప్రియులారా. పాము తత్వం ఏంటంటే పగబట్టేటువంటి తత్వం ప్రియులారా, పగబట్టేటువంటి తత్వం. ఒకవేళ అలాంటి తత్వం మీలో ఏమైనా ఉందా? చాలా మంది చెప్తూ ఉంటారు ప్రియులారా, నేనా వాడింటికా అమ్మా నా ఎడంకాలు కూడా పెట్టను. అంత పగేంటో నాకు అర్థం కాదు. అసలు నీ ప్రాణం ఎవడు కావాలి? అసలు నిజం వారు చెప్పింది, నా బంధువుల ప్రాణం ఉండగా నేను అవతలకు రాను ప్రియులారా. నిజంగా ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎంతమంది హింసించారు యేసు ప్రభు అని ప్రియులారా. ముద్దల ప్రియులారా ఒంటి మీద నుండి కండల ప్రియులారా కిందకి రాలని ప్రియులారా, కిందకి రాలని. భయంకరమైన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. అని ఉమ్మి వేశారు యేసు ప్రభు మొక్క మీద. మీరు ఊరుకుంటారా? మీరైతే ఊరుకుంటారండి? కొడితే ఊరుకుంటాం మనం ప్రియులారా, తిడితే ఊరుకుంటాం మనం ప్రియులారా. ఉమ్మి అని ఊసారు ప్రియులారా యేసు ప్రభు వారి మొక్క మీద. చూసి మౌనంగా మెదలకుండా ఊరుకున్నాడు ప్రియులారా, మౌనంగా మెదలకుండా ఊరుకున్నాడు ప్రియులారా. అటువంటి భయంకరమైన హింసలు అనుభవిస్తూ శిలువ మీద మొదటి కేకేశాడు ప్రియులారా. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు. క్షమించే మనస్తత్వం కలిగినటువంటి వాడే దేవుని బిడ్డ ప్రియులారా. క్షమించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులే దేవుని పిల్లల ప్రియులారా. ఆయన ప్రత్యేకంగా చెప్పాడు, ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తారా? క్షమించిన వారిని మీరు క్షమిస్తారా? మీ శత్రువులను కూడా మీరు దేవుని కుమారులై ఉండాలంటే మీ శత్రువులను కూడా మీరు క్షమించండి, ప్రేమించండి అన్నాడు ప్రియులారా. శత్రువును కూడా ప్రేమించేటువంటి మనస్తత్వం యేసు ప్రభు వారిది. ఆ యేసు ప్రభు వారికి కొడుకులంగా మనం ఉండాలంటే, ఆ యేసు ప్రభు వారికి కూతుళ్ళంగా మనం ఉండాలంటే ప్రియులారా ప్రేమించేటువంటి తత్వాన్ని క్షమించాలి. పగబట్టేటువంటి తత్వాన్ని పక్కన పెట్టేసి ప్రేమించే తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలని లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. అంతేకాకుండా చాలా మంది విషయం చిమ్ముతారు ప్రియుల, విషయం చిమ్ముతారు. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరన్నా పాస్టర్ గారు వచ్చారు, ఎవరు ప్రభుప్రసాద్ గారా వచ్చింది, ఎవరు పిలిచారు? వీరత్నం గారా? ఆయన అంత మంచివాడు కాదండి ప్రభుప్రసాద్ గారు. నీకంటే తెలుసు? నాకు తెలుసండి, మేము చాలా విన్నాం. ఎందుకంటే బాగా డబ్బులు డిమాండ్ చేస్తాడండి. ప్రసంగం చేశాడంటే 5,000 10,000 డిమాండ్ చేస్తాడు. తర్వాత అతనికి భోజనం పెట్టలేమండి మనం, ఎప్పుడు మాంసం కావాలి అతనికి. మనం తెచ్చి పెడతాం భోజనం. ఎందుకంటే ప్రియులారా మంచి వాళ్ళ మీద మరకలేసేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ప్రియులారా, మంచి వాళ్ళ మీద బురద తల్లేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ప్రియులారా. ఎవరైనా చల్లగా బ్రతుకుతుంటే ప్రియులారా, మంచిగా బ్రతుకుతుంటే వాళ్ళ మీద ప్రియులారా బురద తల్లి వాళ్ళ మీద అవమానపరిచేటువంటి మనస్తత్వం ప్రియులారా పాము తత్వం అంటారు దాన్ని ప్రియులారా, పాము తత్వం అంటారు ప్రియులారా. నేను అడుగుతున్నాను, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా పాము తత్వం నీలో ఉందా?
పాము స్వభావం నీలో ఉందా? దానిని విడిచిపెట్టాలి ప్రియులారా, దాన్ని విడిచిపెట్టాలి ప్రియులారా. ఆ పగబట్టే తత్వం పోవాలి, ఆ మరకలేసే తత్వం పోవాలి ప్రియులారా, ఆ తర్వాత ఆ అపనిందలేసేటువంటి తత్వం పోవాలి ప్రియులారా, ఇతరులను విమర్శించేటువంటి తత్వం పోవాలి ప్రియులారా. ఎందుకంటే లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా, ఈ తత్వాలు కలిగినటువంటి వాడు దాను, ఈ తత్వాలు కలిగినటువంటి వాడు దాను, వాడు దారిలో పాము లాంటి వాడు, వచ్చేపోయే వాళ్ళకి అరవడానికి ప్రయత్నం చేస్తాడు ప్రియులారా, పాము లాంటి వాడు ప్రియులారా. అంతేకాదు వాడు జీవితంలో బూతు, అంత కంప్లీట్ బూతే కానీ నీతి లేదు, ఇతరులకు మాత్రం నీకు చెప్తాడు ప్రియులారా. రే జాగ్రత్తగా ఉండు, నువ్వు ఏంటి ఒక్క భార్యను మెయింటైన్ చేయి, నువ్వు జాగ్రత్తరావు, నేను మాత్రం 2 భార్యలు ఉంచుకుంటాను. నా ఫోన్లో 2 సిమ్ములు, కానీ నువ్వు ఒక సిమ్ వేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే నేను మాత్రం 2 భార్యలు, నువ్వు ఒక్క భార్య కలగడు. వాడి దగ్గర అంతా బూతేనండి, ఇతరులకు మాత్రం నీకు చెప్తాడు ప్రియులారా. అది వాడి క్యారెక్టర్, దాని క్యారెక్టర్ అది ప్రియులారా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, దాని క్యారెక్టర్ కలిగినటువంటి వారికి దేవుని యొక్క రాజ్యం ఉండదు ప్రియులారా. కనుక దాని క్యారెక్టర్ ఉన్నటువంటి ఆ యొక్క దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి మనం ఒక్కొక్కదాన్ని ప్రియులారా. ఒకటి ఏంటంటే వాడికి నీతి లేదు, రెండోది ఏంటంటే పాము లాంటి వాడు ప్రియులారా, ఇతరుల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇంకో మాట చెప్పాడు పాముల గురించి ప్రియులారా, దారిలో నడిచిపోయేటువంటి గుర్రాన్ని కాటేస్తుందండి, మడిమని కాటేస్తుందంట ప్రియులారా. గుర్రం అంటే ఎవరో తెలుసా? గుర్రం అంటే సంఘం ప్రియులారా. పరమగీతాలు అన్నాడు ప్రియులారా, గుర్రములు అంటే సంఘము యేసు ప్రభు వారి యొక్క రథాన్ని, సువార్త రథాన్ని లాగేటువంటి గుర్రంగా ఉందంట ప్రియులారా. మనమందరం కూడా ప్రియులారా మంచి బలమైనటువంటి గుర్రాలుగా ఉండాలని పరమగీతాల్లో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది ప్రియులారా. ఈ బలమైనటువంటి గుర్రాలు యేసు ప్రభుని రథంలో కూర్చోబెట్టుకుని ప్రియులారా ఈ రథాన్ని లాక్కుంటా పోతా ఉండాలి ప్రియులారా. ఇవాళ ఈ గుర్రాలు మీరు గమనించండి, ఈ వైవి రత్నం అనేటువంటి గుర్రం ప్రియులారా, ఆయన కొడుకు పవన్ కుమార్ అనేటువంటి గుర్రాలు ప్రియులారా, ఇంకా వాళ్ళతో కలిసినటువంటి బోధకులు అనేటువంటి గుర్రాలు ప్రియులారా, ఇక్కడ దాకా లాక్కొచ్చిన సువార్త రథాన్ని ప్రియులారా. ఇంకా ఎక్కడ దాకా లాక్కెళ్తారో నాకు తెలియదు ప్రియులారా. వాళ్ళు లాక్కెళ్ళిన కాడల్లా, లాక్కెళ్ళిన చోటకెళ్ళా ప్రియులారా మాలాంటి వాళ్ళు కూడా లాక్కొని పోతా ఉన్నారు ప్రియులారా. అయ్యయ్య 2 మాటలు చెప్పాలండి. మీరు మా ఊరు ఎక్కడ అనుకుంటున్నారు? మీరు దగ్గర అనుకుంటున్నారా? విజయవాడ నుంచి వచ్చాను ప్రియులారా, విజయవాడ నుంచి వచ్చాను ప్రియులారా నేను. ఎందుకంటే ప్రియులారా దేవుని యొక్క మాటలు చెప్పడం కోసం అని ప్రియులారా ఈ రథాన్ని, సువార్త రథాన్ని లాగేటువంటి గుర్రాలు ప్రియులారా. అయితే ఈ పాము ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? ఈ గుర్రాన్ని కాటేస్తుంది, సంఘాన్ని కాటేస్తుంది, సంఘాన్ని జడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రియులారా, సంఘాన్ని జడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రియులారా. మా దగ్గర చాలా మంది మా సంఘాల్లో ఉన్నారు ప్రియులారా, అలాంటి వాళ్ళు సంఘాన్ని చెడగొడతారు ప్రియులారా, పక్క వాళ్ళని చెడగొడతారు, వీళ్ళ మీద వాళ్ళకి చెప్తారు, వాళ్ళ మీద వీళ్ళకి చెప్తారు ప్రియులారా. ఇంటికి వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే, ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ప్రియులారా సాపేసి ప్రార్థన చేసుకుందాం రండి అని అడగండి. మీతో ముచ్చట పెట్టడానికి మాత్రం కూర్చుంటారు ప్రియులారా. పిన్నా పని ఎంత అయిపోయిందా, వదినా పని ఎంత అయిపోయిందా, మరి అయ్యగారు ఎట్టంటగా, ఏందమ్మా ఎట్టంటే ఏంటి, ఓ నీకు ఇంకా తెలవలేదా, అయ్యగారు మంచోడు కాదంటగా. ప్రియులారా ఇవి చెప్తారు. మనం ప్రార్థన చేసుకున్నారమ్మంటే మోకరించండి ప్రార్థన చేసుకుందాం అంటే ప్రియులారా వదిన నాకు కొంచెం పని ఉందని నేను 1/2 గంట వస్తాను వెళ్ళిపోతారు ప్రియులారా. ఎందుకంటే సంఘాలు జరగొట్టడానికి, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడానికి ప్రియులారా ఈ పాము తత్వం కలిగినటువంటి గుర్రాన్ని కాటేస్తా అన్నాడు ప్రియులారా. అక్కడ 17వ వచనంలో గుర్రం అంటే సంఘం ప్రియులారా, సంఘాన్ని జడగొడతారు ప్రియులారా. మా వాళ్ళు ఉన్నారు, అయ్యగారు మాకు అనుకోవాలన్నటువంటి బాధ చేయాలి, మా కులస్తులు ఉన్నారు మాకు అనుకోవాలన్నటువంటి బాధ చేయాలి, మా బంధువులు ఉన్నారు మాకు అనుకోవాలన్నటువంటి బాధ చేయాలి. నువ్వు మమ్మల్ని విమర్శించేటువంటి అర్హత లేదు, మమ్మల్ని విమర్శించడానికి అవకాశం లేదు, మమ్మల్ని విమర్శించావంటే నేను మానుకున్నానంటే మా వాళ్ళందరూ మానుకునేటట్టు చేస్తా, నేను మానుకున్నానంటే మా వాళ్ళందరూ కూడా గుడికి రాకుండా చేస్తా నేను. అదొక భయం. మా దగ్గర ఒక పెద్ద ఆవిడ ఆమేన్ అనేటప్పుడు వచ్చింది ప్రార్థనకి. ఎప్పుడు రావాలండి ప్రార్థనకి? ఆమేన్ అనేటప్పుడు వచ్చింది ప్రియులారా. ఆమేన్ అనేటప్పుడు వస్తే మరి కొంచెం 4 గల్లాది, తర్వాత ఆగిందంటే 10 మంది అవుతారు. మరి నేనేం చేశాను తెలుసా, సిగ్గు శరం లేకుండా నేనేమన్నానంటే ఆమె అన్నప్పుడు వచ్చిన వాళ్ళే అదృష్టవంతులే అమ్మ అన్న నేను. అసలు ఈ అయ్యగారికి ఏమైనా సిగ్గుందా? ఎందుకంటే ఆమె మానుకుంటే 10 మందిని మానేసిద్దని భయం ప్రియులారు. అది ఒక భయం, అది ఒక ఫీలింగ్ మళ్ళీ ప్రియులారు. అంటే ఆమె నవ్వుకుంటూ కూర్చుంది ప్రియులారు. ఏం చేస్తావు మరి, ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమెను కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పి కొంచెం ముందు రామ్మా, దేవుని ఆశీర్వాదం ఉంటుంది నీకు, అయిపోయేటప్పుడు ప్రార్థన తెలుసుగా, నీకు వారానికి ఒకనాడు ప్రార్థన ఉంటుందని తెలుసుగా, ముందు రావడానికి ప్రయత్నం చేయమని ప్రియులారా. చాలా మంది సంఘాలు అలా చెడగొట్టేటువంటి వాళ్ళు ఉంటారు. మా వాళ్ళు ఉన్నారని గరాణ పోయేటువంటి వాళ్ళు ఉంటారు, మా కులస్తులు ఉన్నారని గరాణ పోయేటువంటి వాళ్ళు ఉంటారు, మా బంధువులు ఉన్నారని గరాణ పోయేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు జడిది కాకుండా 10 మందిని జడగొట్టేటువంటి వాళ్ళు ఉంటారు ప్రియులారా. సంఘాలు జడగొట్టి ముఠాలుగా చీల్చేటువంటి వాళ్ళు ఈ ప్రపంచం మీద ఎక్కువైపోయారు ప్రియులారా. నేరుగా చెప్పాలంటే వేరొక బోధకుడిని సంఘంలోకి ఎంటర్ చేయొద్దు ప్రియులారా.
ఎందుకంటే వాడిని ఎందుకు పిలిచాడు బోధకుడు ప్రియులారా? ఆ పని చూసుకొని పోడు వాడు ప్రియులారా. సంఘంలోకి వస్తే ఆ పని చూసుకొని వెళ్ళిపోవాలి ప్రియులారా. అలా కాకుండా ఎవరో ఒకరిని ఆకట్టుకొని, ఏదో ఒక కుటుంబాన్ని ఆకట్టుకొని, ఏదో ఒక వ్యక్తిని ఆకట్టుకొని ఈ బోధకుడి మీద, ఆ బోధకుడికి, ఆ సంఘానికి అంటే ఆ సభ్యులకి మాయ మాటలు చెప్పి ప్రియులారా వాళ్ళని అతని పక్కన చేర్చుకొని ప్రియులారా సంఘంలో నుండి ఆ కుటుంబాన్ని చీల్చేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు చాలా మంది, నాకు తెలిసినటువంటి వాళ్ళు ప్రియులారా చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఎంతో మందిని నేను దగ్గర తీశాను ప్రియులారా. నేను ఎంతో మందిని దగ్గర తీశాను. నా వయసులో దగ్గరగా నేను 30 సంవత్సరాల వయసులో సువాస సేవలోకి వచ్చాను. దగ్గర ఇప్పుడు నాకు 66 సంవత్సరాలు నడుస్తున్నాయి. 36 సంవత్సరాలు ఉంది నాకు సీనియారిటీ సువాస సేవలో. నా ఉద్యోగానికి భద్రాచలం డిపోలోనే ఉద్యోగం నేను చేసేవాడిని ప్రియులారా. భద్రాచలం డిపోలో కండక్టర్గా చేసేవాడిని. ఇక్కడ తల్లాడి నుంచి ఇటు తిరిగిన తర్వాత, ఏనుకూరుకి వెళ్ళి తిరిగిన తర్వాత మావాడు కారు నడితే అక్కడ ఆపి, ఆ రూట్ ఇదో కాదని నేను అడుగుతాను. నాన్న అని దిగాడు ప్రియులారా. నేను అంటున్నా, ఒరే చాలాసార్లు తిరిగారా నేను ఈ రూట్లో, ఇదే రూటు ఏనుకూరు పోయేది అంటున్నా. నేను నీ తెలియదు ఆగినా నేను అడుగుతాను దిగాడు ప్రియులారా. ఎన్నోసార్లు ప్రియులారా కండక్టర్గా చేసేటప్పుడు ఈ రూట్లో తిరిగాను ప్రియులారా నేను. ఎందుకంటే నాకు ఈ రూట్లన్నీ బాగా ఎరిగినటువంటివే ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, ఎంతో మందిని నా వయసులో ఎవరస్తులు నేను దగ్గర తీశాను. ప్రతివాడు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రతివాడు నా దగ్గర పెరిగి, నా దగ్గర నేర్చుకొని, నా పాఠాలు నేర్చుకొని, నా వాక్యాలు నేర్చుకొని, నా దగ్గర ప్రార్థన నేర్చుకొని, పరిస్థితులన్నీ నేర్చుకొని ప్రియులారా ఎంతో మంది ఆకట్టుకొని బయటకు వెళ్ళిపోతారు ప్రియులారా. నేనేమంటానంటే, నేను ఎప్పుడు దేని గురించి కూడా బాధపడలేదు. పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. దేవుని యొక్క రాజ్యం కావాలనుకునేటువంటి వాడే దేవునితో ఉంటాడు. దేవుని యొక్క రాజ్యం కావాలనుకున్నటువంటి వాడే దేవునితో ఉంటాడు ప్రియులారా. ఎందుకంటే దాను అనబడినటువంటి వాడు సంఘాన్ని జడగొట్టేటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. అంటే గుర్రాన్ని కాటేస్తాడు ప్రియులారా, సంఘాన్ని కాటేస్తాడు ప్రియులారా, సంఘాన్ని చీలుస్తాడు ప్రియులారా, సంఘాన్ని బాధ పెడతాడు ప్రియులారా, సంఘానికి నొప్పి తగిలేటట్టుగా చేస్తాడు ప్రియులారా. ఒకవేళ ఎలాంటి క్యారెక్టర్ మీలో ఏమైనా ఉందా? ఎలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా ప్రియులారా? సంఘాన్ని బాధ పెట్టేటువంటి వాళ్ళు, సంఘాన్ని చీల్చాలి అనుకునేటువంటి వాళ్ళు, సంఘస్థుల అయ్యగారి దగ్గరకు పోకుండా రహస్యంగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు ప్రియులారా. చాలా మంది గుడగొడలాడేటువంటి సభ్యులు ఉంటారు ప్రియులారా, కొనిగేటువంటి సభ్యులు ఉంటారు ప్రియులారా, చాటుగా మాట్లాడుకునేటువంటి సభ్యులు ఉంటారు ప్రియులారా. చాటుగా మాట్లాడుకునేటువంటి వాళ్ళే దేవుడు ఒప్పుకోడు ప్రియులారా. చాటుగా మాట్లాడుకున్నారు మిరియామును అహరోను ప్రియులారా. దేవుడు ఒక మాట అన్నాడు ప్రియులారా, నా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అన్నాడు ప్రియులారా. ఎందుకు భయపడలేదు? మీకు ఎందుకు భయం లేదు? నా మోషే అంటే గుడారం దగ్గర రండి అని, ప్రత్యక్ష గుడారం దగ్గర రండి, మందిరం దగ్గర రండి అని మోషే పిలువు మందిరం దగ్గరకు అన్నాడు ప్రియులారా. మందిరం దగ్గరకు వచ్చారు ప్రియులారా. ఇద్దరిని శపించాడు ప్రియులారా, మిరియాముని అహరోన్ని ప్రియులారా. అహరోను మోషే యొక్క అన్న, మిరియాము అహరోను మోషే యొక్క అక్క ప్రియులారా. ఇద్దరు కూడా శపించాడు ప్రియులారా. ఎందుకంటే లేఖన భాగంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, దాను అనబడినటువంటి వాడు ప్రియులారా సంఘాన్ని జడగొట్టేటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు ప్రియులారా. అంతేకాకుండా ప్రియులారా మరి ఇతరులకి నీతి చెప్పేటువంటి క్యారెక్టర్ ఉంది వాడి దగ్గర, బూతుంచుకొని ప్రియులారా. చాలా అంటే దాన్ని ఏమంటారంటే దుర్గుణాలు కలిగినటువంటి వాడు ప్రియులారా ఇతను. ఇంకో మాట చెప్పాడు ప్రియులారా, ఆ గుర్రం మీద ఎక్కి స్వారీ చేసేటువంటి వాడిని కింద పడేటట్టు చేస్తాడంట ప్రియులారా. గుర్రం సంఘం అయితే దాన్ని నడిపించేవాడు ఎవరండి? సంఘాన్ని నడిపించేది ఎవరు చెప్పాలి మీరు? ఎవరు నడిపిస్తారు? సేవకుడు ప్రియులారా, సంఘ కాపరి. అది సంఘ కాపరి. గుర్రం సంఘం అయితే దాన్ని నడిపించేటువంటి వాడు సంఘ కాపరి ప్రియులారా. గుర్రాన్ని కాటేస్తే ప్రియులారా పైన కూర్చున్నటువంటి వాడు ఎక్కడ పడతాడు అండి? కింద పడతాడుగా ప్రియులారా. అంటే సంఘ కాపరికి ఇబ్బంది కలుగు చేసేటువంటి విశ్వాసులు అనమాట. మీ విశ్వాసులు మంచోళ్ళేనండి వైవి రత్న గారు. ఎందుకంటే సంఘ కాపరికి పాపం ఇబ్బందులు కలగజేసేటువంటి వాళ్ళు కాదు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా సంఘ కాపరి వెన్ను కాసుకునేటువంటి వాళ్ళు కావాలి ప్రియులారా. యుద్ధం జరుగుతుందంట మోషే దగ్గర, అమాలేకీయులు వచ్చి యుద్ధం చేస్తున్నారు. మోషే కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. యెహోషువ యుద్ధంలో ఉన్నాడు. మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులారా. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇతను చేతులు ఎత్తినంతసేపు కూడా దేవుని పిల్లలు గెలుస్తా ఉన్నారు ప్రియులారా. ఎంతసేపు ఎత్తుతాడు? చేతులు ఎత్తలేక చేతులు దించినప్పుడు ప్రియులారా దేవుని పిల్లలు ఓడిపోతా ఉన్నారంట ప్రియులారా. దీన్ని కనిపెట్టారు ప్రియులారా. ఎట్లా మన మోషే ఎప్పుడు చేతులు ఎత్తే ఉంచాలి, చేతులు నొప్పులు పుడుతున్నాయి కావాలి అని ఆలోచించి ఇద్దరు యవనస్తులు ప్రియులారా ఈ మోషేని తీసుకొచ్చి కొండ మీద తీసుకొని వచ్చారు ప్రియులారా. యవనస్తులు తీసుకొచ్చి రాయి మీద కూర్చోబెట్టారు ప్రియులారా. రాయి మీద కూర్చోబెట్టారు మోషేని. ఇదిగో ఇలా కూర్చోబెట్టారు మోషేని ప్రియులారా. అయ్యా మీరు చేతులు ఎత్తండి అన్నారు ప్రియులారా. ఎలా ఎత్తాడు చేతులు ప్రియులారా? మీరు గమనించాలి. నాకు ఇదిగో ఇలా ఎత్తాడు ప్రియులారా. ఇటు పక్కన ఒక యవనస్తుడు మోకరించాడు, ఇటు పక్కన ఒక యవనస్తుడు మోకరించాడు. అయ్యా భుజాలు మా మీద పెట్టండి అన్నాడు. ఇలా పెట్టారు ప్రియులారా చేతులు. మోషే ఇలా పెట్టాడు చేతులు ప్రియులారా. చేతులు పెట్టి ప్రియులారా ఇక దించకుండా
ఇక దించకుండా ప్రియులారా చేతులు అలాగే ఉంచి ప్రార్థన చేశాడు ప్రియులారా. గెలిచిందాక ఇతని చేతులు ఎత్తైతే ప్రియులారా, యుద్ధంలో ఇశ్రాయేలుని గెలిచిందాక ప్రియులారా అలాగే ప్రార్థన చేశాడు. ఎందుకు ఈ కథ మీకు చెప్పానంటే, మోషే అంటే దైవజనుని ఆనుకునేటువంటి విశ్వాసులు కావాలి, దైవజనుని సపోర్ట్ చేసేటువంటి విశ్వాసులు కావాలి, దైవజనుడికి మేమున్నాం అని చెప్పేటువంటి సపోర్ట్ కావాలి ప్రియులారా. మేమున్నామయ్యా చేయండి మీటింగులు, మేమున్నామయ్యా మేము వేసుకుంటాం భారం, అయ్యా మాది భారం మేము చేస్తాం, దేవుని మాటలు అనేకులకు తెలియజేసేట్టుగా మేము చేస్తాం, నీకు అండగా మేమున్నాం, నిన్ను ఆనుకోవడానికి మేమున్నాం, ఖర్చు పెట్టడానికి మేమున్నాం, నువ్వు తినడానికి మేమున్నాం, నువ్వు నడవడానికి మేమున్నాం, కడుపులో పెట్టుకొని దాచుకునేటువంటి విశ్వాసులు కావాలి సేవకుడిని. యోనాను ఎక్కడ దాచింది ప్రియులారా చేప? చెప్పాలి, కడుపులో దాచింది. ఆ యోనాతో పాటుగా ఇంకేమన్నా తిన్నట్టయితే ఆ తిండి అరిగిపోయేది చేపకే. తర్వాత యోనా కూడా అరిగిపోయాడు ప్రియులారా. కానీ యోనాని బ్రతికించడానికి 3 రోజులు ఉపవాసం ఉంది ప్రియులారా, 3 రోజులు ఉపవాసం ఉంది ప్రియులారా. ఇక అతను మింగిన తర్వాత ఏం తినలా. మింగక ముందు ఏం జరిగిందో తెలుసా? దేవుడు సముద్రం దగ్గరకు వచ్చి చేపలన్నింటినీ పిలిచి అడిగాడంట ప్రియులారా. చేపలన్నింటినీ పిలిచి, అమ్మాయి మరి మిమ్మల్ని అందరినీ ఈ జాలం మొదలు నేను సృష్టి చేశాను, నాకు ఓ పని చేసి పెట్టాలి మీరు అన్నాడు. అంటే ప్రియులారా ఈ మత్స్యం, ఈ చేప, ఈ పెద్ద చేప, అయ్యా ఈ సముద్రంలో నువ్వు చేసావు మమ్మల్ని, మేము చేస్తావయ్యా, నేను చేస్తానయ్యా నీ పని అన్నదంట ప్రియులారా. ఇదిగో చాలా కష్టం, నువ్వు నాకు మాట ఇస్తున్నావు అన్నాడంట దేవుడు. అయ్యా నా ప్రాణం ఇస్తాను నీ సేవలో, నేను చేస్తాను నీకు. సరే ఇదిగో మా యోనాన్ని తీసుకొచ్చి సముద్రంలో పడేస్తారు వాళ్ళు. యోనా పడేసిన దాకా ఓపికతో ఉండి పడవేమంటే యోనాన్ని మింగి కడుపులో పెట్టుకొని ఫలానా నినివే దగ్గర తీసుకెళ్ళి కక్కాలి, ఇది నీ బాధ్యత. సరేనయ్యా, ఎంత ఇబ్బంది కలిగినా నువ్వు వదలటానికి వీలేదంటే సరేనయ్యా అందంట ప్రియులారా. ఇక వాడను చూపెట్టాడు, వాడమ్మట ప్రయాణం అయిపోతుంది ప్రియులారా. తుఫాన్ వచ్చింది ప్రియులారా. తుఫాను మామూలు తుఫాను కాదండి, మామూలు తుఫాను కాదు ప్రియులారా. 15 మూరల ఎత్తును ఎగురుతా ఉందా ప్రియులారా, అలలు అంతంత ఎత్తున ఎగురుతున్నాయి ప్రియులారా. పడవ ఆ యొక్క ఓడ అల్లడ తల్లడైపోతుంది ప్రియులారా. ఆ పడవని ఆ ఓడని తేలిక చేయటం కోసం బరువైనటువంటి వస్తువులన్నీ సముద్రంలో పడేస్తున్నారు ప్రియులారా. అది సముద్రంలో పడగానే యోనా రానే వస్తున్నాడని ఈ చేప ప్రియులారా ఇలా ముట్టి పెట్టగానే ప్రియులారా ఆ బరువైన వస్తువు ముట్టికి తగిలి ముట్టంతా పగిలిపోయి మూతంతా పగిలిపోయి రక్తసిక్తం అయిపోతుందంట ప్రియులారా. ప్రతి బరువైన వస్తువు కోసం ఆ యోనా అనుకొని మూతి పైకి పెడుతుంది ప్రియులారా. ఆ వస్తువు మూతికి తగిలి, తలకి తగిలి, ఎన్నుకు తగిలి, చేప శరీరానికి తగిలి చేప అంతా రక్తసిక్తం అయిపోయింది ప్రియులారా. అక్కడి నుంచి ఆ చేప వెనక్కి తిరగలేదంట ప్రియులారా. నేను దేవునికి మాట ఇచ్చాను, నా ప్రాణమైన పోవాలి దేవుని సేవలో. యోనా వచ్చింది ఒక చేపను పడవను వెంబడించాలని ప్రియులారా. ఆ చేప ప్రియులారా యోనా ఇకనే వస్తాడని ప్రియులారా అన్ని వస్తువులు పడేసిన తర్వాత వాళ్ళు ప్రియులారా లాస్ట్లో యోనాను పడేశారంట ప్రియులారా. యోనా చెప్పాడు, నేనే దీనికి కారణం, నన్ను పడేయండి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో అన్నాడంట ప్రియులారా. కట్టండ్రా అన్నారు ప్రియులారా. కాళ్ళు చేతులు కట్టి యోనాను పడేశారు ప్రియులారా. అప్పుడు ఆ యోనాకి వెళ్ళి చూసి ప్రియులారా యోనాని కడుపులో పెట్టుకొని అక్కడి నుంచి వెనక్కి తిరిగింది ప్రియులారా. ప్రియులారా చేపకి ఎంత త్యాగం ప్రియులారా. ఎందుకంటే సేవకుడిని కాసుకునేటువంటి చేప, సేవకుడిని కడుపులో దాచుకునేటువంటి చేప ప్రియులారా. సేవకుడికి ప్రియులారా వెన్నుగా ఉండేటువంటి చేప ప్రియులారా. నేను ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, నీ సేవకుడు నువ్వు వెన్నుగా ఉండగలవా? నీ సేవకుడికి నువ్వు అండగా ఉండగలవా? నీ సేవకుడు నిన్ను చూసి ధైర్యంగా దేవుని మాటలు చెప్పడానికి నేనున్నాననేటువంటి మాట నీ సేవకుడితో నువ్వు చెప్పగలవా ప్రియులారా? ప్రియులారా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ప్రియులారా సేవకుడిని కింద పడేసేటువంటి వ్యక్తి ప్రియులారా. ఆ పాము తత్వం కలిగినటువంటి దాను ప్రియులారా ఆ గుర్రాన్ని కాటేస్తాడు మడి మీద. ఆ గుర్రం ప్రియులారా అది కుంటినప్పుడు ఆ పైన ఉన్నటువంటి వాడు కింద పెడతాడు ప్రియులారా. బోధకుడికి ఇబ్బందులు కలుగు చేసేటువంటి విశ్వాసులు ప్రియులారా, బోధకుడికి ఇబ్బందులు కలుగు చేసేటువంటి సంఘం ప్రియులారా, బోధకుడికి ఇబ్బందులు కలుగు చేసేటువంటి సంఘస్థులు ప్రియులారా. నేను ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, నిజంగా అలాంటి సంఘం ఉంటే ఊడితే ప్రియులారా. ఎందుకంటే మోషేను ఆనుకునేటువంటి సంఘం కావాలి ప్రియులారా. యోనాని కడుపులో దాచుకునేటువంటి సంఘం కావాలి ప్రియులారా. నిజంగా మీరు గమనించండి ప్రియులారా. లేఖన భాగంలో ప్రియులారా ఇతనుకున్నటువంటి క్యారెక్టర్లు చెప్తా ఉన్నాడు ప్రియులారా. వాడి జీవితం అంతా బూతే అందరికి నీతి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు దాను ప్రియులారా. అంతేకాదు వాడు దారిలో పాము లాంటి వాడు. పాము అంటే పగబట్టేటువంటి తత్వం ఉంది వాడికి. పోయే మనుషుల మీద దాన్ని ఏమంటారంటే విషం జిమ్ముతాడు వాడు. కాటైపోయినా సరే విషమైనా జిమ్ముతాడు. అలాంటి తత్వం కలిగినటువంటి వాడు, పాము తత్వం కలిగినటువంటి వాడు. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాంటి తత్వాలు మీలో ఉండకూడదు. అలాంటి తత్వాలుంటే శపించబడతారు. అలాంటి తత్వాలుంటే దేవుని రాజ్యం పోగొట్టుకుంటారు. అలాంటి తత్వాలుంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. అంతేకాదు సంఘాన్ని ఎడగొడతాడు వాడు, అలాంటి తత్వం కలిగినటువంటి వాడు. అంతేకాదు సంఘాన్ని నడిపేటువంటి బోధకుడికి ప్రియులారా అవమానాలు కలగజేస్తాడు, బోధకుడికి ఇబ్బందులు కలగజేస్తాడు. అలాంటి తత్వం కలిగినటువంటి వాడు. జాగ్రత్త, దాను క్యారెక్టర్ మన జీవితాల్లో ఉండకూడదు ప్రియులారా. దాను క్యారెక్టర్, ఎందుకంటే దాను క్యారెక్టర్ అలాంటి వాడు కాబట్టి దానుని జీవగ్రంథంలో దాను పేరు తీసేశాడు. ఒక దానుడైనా దాను గోత్రం మీకు అవతల వారేశాడు ప్రియులారా.
దాను గోత్రం గోత్రం మీకు అవతల వారేస్తాడు ప్రియులారా దేవుడు. నిజంగా ఎంత విసిగిపోయి ఉంటాడు మీరు ఆలోచించండి ప్రియులారా. ఎంతగా క్షమించే మనస్తత్వం కలిగినటువంటి నా యేసయ్య, క్షమించే మనస్తత్వం కలిగినటువంటి నా యేసయ్య ప్రియులారా జీవగ్రంథంలో దాను పేరు లేకుండా చేశాడు, జీవగ్రంథంలో దాను గోత్రం లేకుండా చేశాడు, జీవగ్రంథంలో దాను గోత్రం లేకుండా చేశాడు ప్రియులారా. నీ పరిస్థితి ఏంటి? సరైనటువంటి మారు మనసు పొందేవా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? బైబిల్ లేఖన భాగంలో ఒక మాట ఉంది, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన, చెప్పాలి అందరూ, నూతన సృష్టి ప్రియులారా. నూతన సృష్టి అంటే నీ యొక్క పాత జీవితం అంతా పోవాలి ప్రియులారా, నూతనమైనటువంటి జీవితంలోకి రావాలి, నూతనమైనటువంటి క్యారెక్టర్లోకి రావాలి, నూతనమైనటువంటి మాటల్లోకి రావాలి, నూతనమైనటువంటి పద్ధతుల్లోకి రావాలి, నూతనమైనటువంటి జీవితంలోకి రావాలి, నూతనమైనటువంటి ప్రియులారా నిన్ను చూసినటువంటి వారు అబ్బా భలే మారిందే ఈ అమ్మాయి, భలే మారాడే ఇతను, ప్రభు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఇతని జీవితంలో ఎంత మార్పు వచ్చిందా అనేటట్టుగా ప్రియులారా. ప్రియులారా నేను కండక్టర్ చేసేటప్పుడు అన్ని లక్షణాలు ఉండేవి. నాకు సిగరెట్ తాగేటువంటి లక్షణం ఉండేది, ఇంకా మందు తాగేటువంటి లక్షణం ఉండేది, అప్పుడప్పుడు తాగుతూ ఉండేటువంటి వాడిని ప్రియులారా. ఇంకా చాలా అవలక్షణాలు ఉన్నాయి ప్రియులారా. కానీ ఎప్పుడైతే నా ఉద్యోగానికి రిజైన్ చేసి దేవుని యొక్క సేవలోకి వచ్చి నేను బాప్తిస్మం తీసుకొని సువార్త సేవ ప్రారంభించాను ప్రియులారా, రిబ్బన్ కట్ చేసినట్టుగా నా అవలక్షణాలని మానుకొని సువార్త సేవలు నిలబడ్డాను ప్రియులారా. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు ప్రియులారా, ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు ప్రియులారా. ఏ అవలక్షణం నాలోకి మళ్ళా పునరావృతం కాకుండా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. నేను 10వ తరగతి చదువుకునే రోజుల్లో మా బ్యాచ్ ఉంది, 10వ తరగతి బ్యాచ్. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ప్రియులారా. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత మా నాన్నగారు, అప్పుడు మేము గంపలగూడెంలో ఉండేవాళ్ళం, నాన్న 10వ తరగతి రిజల్ట్ వచ్చింది అంటరా అన్నాడు మా నాన్న, హెల్త్ ఇన్స్పెక్టర్ మా నాన్న ప్రియులారా. నాన్న నా పేరు వచ్చి ఉంటుంది పేపర్లో చూసిరండి అన్న నేను. అంటే రోడ్డుకు పోయి చూసి, నాన్న నీ పేరు నీ నెంబర్ రాలేదురా పేపర్లో అన్నాడు ప్రియులారా. అంటే నేను అన్నాను ఎక్కడ చూసావు అన్న నేను. అంటే పేపర్లో 3rd క్లాస్లో చూసారా అన్నాడు. లేదు ఫస్ట్ క్లాస్లో చూడు. 3rd క్లాస్ ఏంటి, నీ కొడుకు మామూలుడు కాదు నాన్న, ఫస్ట్ క్లాస్లో చూసిరా పో అన్న అన్నాడు. నిజమే చెప్తున్నానే, పోయి చూసిరా పో అన్న నేను ప్రియులారా. మళ్ళీ సెంటర్కి వెళ్ళి సైకిల్ వేసుకొని పోయి ఫస్ట్ క్లాస్లో చూశాడు ప్రియులారా. ఫస్ట్ క్లాస్లో చూస్తే ప్రియులారా ఫస్ట్ క్లాస్లో ఉంది నా నెంబర్ ప్రియులారా. ఇక అక్కడి నుంచే మొదలుపెట్టాడు మా నాన్న. అంటే స్వీట్లు పంచడం ప్రియులారా. ఇక పంచుకుంటూ ఇంటి దాకా వచ్చాడు. స్వీట్లు పంచుతున్నావుగా నాన్న, ఫస్ట్ క్లాస్లో ఉందరా నీ నెంబర్ అన్నాడు ప్రియులారా. నేను ఒకటే చెప్పా, నేను తప్పితే మా క్లాసులో అందరూ తప్పినట్టే. బాగా చదివేవాడిని ప్రియులారా, మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, అందరూ టీచర్స్ అంతా మెచ్చుకునేవాళ్ళు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బాగా సినిమా పాటలు పాడేవాడు ప్రియులారా. బాగా మా స్కూల్లో ఎవడైనా పాట పాడాలంటే అరే ప్రసాద్ పిలవండ్రా, నన్ను బీవీ గాడ్ అనేవాళ్ళు. బీవీవి ప్రసాద్ నా పేరు, అరే బీవీ గాడిని పిలవండ్రా అనేవాళ్ళు ప్రియులారా. నేను వచ్చి పాట పాడాను ప్రియులారా. ఈ మధ్య ఏం జరిగిందంటే మా వాళ్ళందరూ ఒక చోట కూడారు, 10వ తరగతి వాళ్ళు అందరూ స్టూడెంట్స్ అంతా. అందరికి తెల్లబడ్డాయి, ఇట్లా అందరూ తెల్లబడ్డాయి. కొంతమంది మళ్ళీ నల్ల రంగు వేశారు. కొంతమంది అడిగా ఏంద్ర నా జుట్టు అంతా తెల్లబడి మీ జుట్టు తెల్లబడలేదు రాను నేను, రంగేసిన మేము అన్నారు ప్రియులారా. అందరికి 60 వచ్చినాయి, రంగేశారనమాట మీరు, నేను రంగేయలేదు అదే కదా అన్నాను నేను ప్రియులారా. ఈ బ్యాచ్ అంతా కూడారు ప్రియులారా. కూడి మనం అందరం ఒక రోజును కలుసుకొని అందరం మరి ఎట్టున్నాం ఏంటి పలకరించుకుందాం అన్నారు ప్రియులారా. అంటే నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను దేవుని కోసం ప్రతిష్ఠించబడ్డాను, ఈ ప్రపంచాన్ని వదిలేసుకున్నాను, ముందుకొచ్చాను. నా భార్య పిల్లలు కూడా నన్ను వదిలేశారు ప్రియులారా. ఇక ఆయన దేవునిలో ఉన్నాళ్లే, ఇక మనతో కలిసేటువంటి వాడు కాదు, వాళ్ళు కూడా నాతో పాటు నాయనకాయలు వచ్చేస్తారు ప్రియులారా, వాళ్ళే లోకంలో లేరు ప్రియులారా అని వాళ్ళు కూడా వదిలేశారు ప్రియులారా. వదిలేశారు దేవుని కొరం ప్రతిష్ఠించబడినటువంటి వాడిని మళ్ళీ వాళ్ళతో కలవడం, ఎందుకంటే వాళ్ళని చాలా బాగా బతిలాడారు ప్రియులారా. బతిలాడితే నేను పోలేదు, మొదటిసారి నేను పోలేదు ప్రియులారా. పోకపోతే నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నీరెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను. నాకు 10వ తరగతిలో మా నాన్న మా అమ్మ 10వ తరగతి పరీక్ష ఫీజు కట్టకపోతే వాడు కట్టాడు, నేను బాధపడుతుంటే. ఎరా ఏంటట్ట కూర్చున్నావు అన్నాడు. ఫీజు కట్టలేదురా, నెంబర్ పోయేటట్టుంది అన్న నేను కడతాలే రేపు పొద్దున అన్నాడు. వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చి కట్టాడు ప్రియులారా. అతను కూడా వచ్చాడు ప్రియులారా. అతను కూడా వచ్చి ఆ ఫంక్షన్ చేసుకున్నారు వాళ్ళు, నేను పోలేదు. తెల్లరి పొద్దున ఫోన్ చేశాడు, ఎరా నువ్వు రాలేదు అన్నాడు. నాకు మీటింగ్లు ఉండి రాలేదులే, సేవలో ఉన్నాను కదా, ప్రార్థనలో ఉన్నాను కదా, మీటింగ్లు ఉన్నాయి, బీటికి వెళ్ళాను అన్న. అంటే ఏమన్నాడు తెలుసా, అరే నీ కోసం నువ్వు పాట పాడతావే, నువ్వు సినిమా పాటలు పాడేవాడు కదరా, ఇదే పాట ప్రతి చోట పాట పాడేవాడు, ఎప్పుడు ఆ పాట పాడిద్దామని చూసావురా మేమందరం. నువ్వు రాకపోయాక అందరు నన్ను హరిశ్చంద్రుడు పద్యాలు పాడమన్నారు, నేను పాడారా హరిశ్చంద్రుడు పద్యాలు అన్నాడు. నేనన్నా ఖచ్చితంగా నేను వస్తే నన్ను ఎక్కించోళ్ళే మీరు అందరూ, సినిమా పాటలు పాడించోళ్ళు, అందుకే నేను రాలేదు. ఎందుకే మాట ఇంతగా మీకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రియులారా, మనం మారిన తర్వాత మళ్ళీ వాడితో కలవడం ఏంటి? కాగా ఎవడైనా యేసుక్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి కదా, నూతన సృష్టిలోకి రావాలి కదా. నీ పాత జీవితం పోవాలి కదా, పాత మాటలు పోవాలి కదా, పాత బూతులు పోవాలి కదా, పాత వ్యభిచారం పోవాలి కదా, నీ పాత జీవితం అంతా పోయి కొత్త జీవితం రావాలి కదా, యేసు ప్రభువులోకి రావాలి కదా ప్రియులారా. మరి ఆ కొత్త జీవితం ఏది ప్రియులారా? ఏది ఈ దానిలో ఉందా కొత్త జీవితం ప్రియులారా?
దానిలో సంఘాన్ని జడగొట్టేటువంటి జీవితం, దానిలో బోధకుడికి ఇబ్బందులు కలుగజేసే జీవితం, దానిలో ప్రియులారా మరి బూతు అంటే అతనికి నీతి లేదు కానీ అనేకులకి నీతి చెప్పేటువంటి తత్వం, ఇవన్నీ చెడ్డ క్యారెక్టర్ దానిలో ఉన్నాయి ప్రియులారా. కానీ ఈ చెడ్డ క్యారెక్టర్లు ఉంటే ప్రియులారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. ఒకసారి మీరు ఆలోచించండి. వేరొక మాట చదివిస్తాను ప్రియులారా, చూడండి బైబిల్లో నుంచి ప్రియులారా, ఆ మాట చదువుకుందాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 33:22. చాలు పిల్లలు మీరు గమనించండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పాలి. వెనుకున్నటువంటి వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పాలి. వెనుకున్నటువంటి వాళ్ళు కూడా చూస్తున్నారు. బైబిల్ చూస్తున్నారా? బైబిల్ చూస్తున్నారండి. బైబిల్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి? బైబిల్ అందరి దగ్గర ఉన్నాయా ప్రియులారా? నేను అడుగుతున్నాను, బైబిల్ అందరి దగ్గర ఉన్నాయా? నేను ఒక మాట అడుగుతాను. మీ ఇళ్లలో అందరు తింటానికి ప్లేట్లు ఉన్నాయా? మా ఇంట్లో తినే పచ్చోడికి ప్లేట్ ఉంది. ఎందుకంటే చాలా మంది అలా కొనుక్కుంటారు ప్రియులారా. పిల్లగాడికి కూడా ప్లేట్ కొని ఉంచుతారు ప్రియులారా. తినగలిగినటువంటి వాళ్ళందరికీ ప్లేట్లు ఉంటాయి అందరి ఇళ్లలో ప్రియులారా. నేనేమంటున్నానంటే చదవగలిగిన ప్రతి వాడికి బైబిల్ ఉండాలి ప్రియులారా. ఆ ప్లేట్లో తిన్నా చచ్చిపోతామండి తర్వాత కొన్నాళ్ళకి ప్రియులారా. కానీ ఈ బైబిల్ ఉందే, ఈ వాక్యాలు ప్రియులారా మనం చదివి వీటిని ఆచరిస్తే ప్రియులారా చచ్చిపోయినా తిరిగి మరలా ప్రభు బ్రతికిస్తాడు, దేవుని యొక్క రాజ్యంలో ఉంచుకుంటాడు ప్రియులారా. ఇదే మన్నా అంటే ఇదే ప్రియులారా. దేవుని యొక్క రాజ్యం చేర్చేటువంటి ఆహారం అంటే ఇదే ప్రియులారా. దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లేటువంటి ఆహారం అంటే ఇదే ప్రియులారా. ఈ ఆహారాన్ని తిన్నటువంటి వాడికి సావు లేదు ప్రియులారా. చదివే ప్రతి వాడికి బైబిల్ కావాలి, బైబిల్ ఉండాలి ప్రియులారా. చాలా మంది బైబిల్ ఉంటుంది కానీ చదవరు. చాలా మంది తీసుకెళ్ళి ఆడబెడతారంటే చెప్పండి, ఆడబెడతారు. ఎప్పుడైనా పెట్టావమ్మా? టీవీ మీద అంటున్నా. టీవీ మీద పెడతారా, బీరువా మీద పెడతారా? అనుభవం మీద చెప్తున్నారా, మామూలుగా చెప్తున్నారమ్మా? ప్రియులారా మీరు గమనించండి. పాస్టర్ గారు పిలిచిందంట, అటుకు మీద పెడతారంట. పాస్టర్ గారు చెప్తున్నారు ప్రియులారా. పాస్టర్ గారు పిలిచిందంట, సిస్టర్ గారు అండి కొంచెం మేము మా ఇంట్లో స్వీట్ చేసామండి తినిపోదురు గారు రండి అని. సరే ఆయన వెళ్ళాడు ప్రియులారా. వెళ్తే స్వీట్ పెట్టింది. దాన్ని ఏమంటారు బెల్లవన్నం చేసిందంట, పెట్టింది. అది పరమాన్నం చేసింది, పెట్టింది ప్రియులారా. ఆ పరమాన్నం వెండి గిన్నెలో పెట్టిందంట ప్రియులారా. వెండి స్పూన్ ఇచ్చిందంట తినడానికి. వెండి స్పూన్తో తిన్నాడు పాస్టర్ గారు. వెండి గిన్నెలు ఇచ్చింది. అంత తిన్న తర్వాత అమ్మా ఇదిగోరా తీసుకోమని చెప్పేసి ప్రియులారా వెండి గిన్నె ఇచ్చేసాడు. అదేంటే ఆ స్పూన్ చూస్తారా, ఆ స్పూన్ ఏళ్ల మధ్యలో పెట్టుకొని ఎట్టేట అనుకుంటే ప్రియులారా ఆమెతో మాట్లాడాడంట కొద్దిసేపు. అమ్మా బైబిల్ ఇస్తారమ్మా, 2 మాటలు చదివి ప్రార్థన చేస్తాను అన్నాడంట ప్రియులారా. ఈయన బైబిల్ తెచ్చుకోలేదు కానీ ఆమె బైబిల్ తెచ్చి ఇచ్చింది ప్రియులారా. బైబిల్ చదివాడు. బైబిల్ చదివిన తర్వాత బైబిల్ మూతేసి ఆమెకిచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు ప్రియులారా. వెళ్ళిపోతే ఆమె అనుకుందంట వెళ్తా చేతులు స్పూన్ ఉండాలి, స్పూన్ ఇవ్వలేదేంటి ఆయన? వెండి స్పూన్ జేబులో పెట్టిపోయిందా ఇంటి అయ్యగారు అనుకుందంట ప్రియులారా. వెండి స్పూన్ జేబులో పెట్టిపోయింది. అసలు అదే దాని క్యారెక్టర్ అంటే అదే ప్రియులారా. సంఘాన్ని జడగొట్టే క్యారెక్టర్, అయ్యగారులకు ఇబ్బందులు కలగజేసేటువంటి క్యారెక్టర్ ప్రియులారా. మళ్ళా అయ్యగారు ఆ మీటింగ్ చూసుకొని 6 నెలలకు వచ్చాడంట ఈ వెంటికి ప్రియులారా. ఏమింటికి వస్తే అది మనసులో మెదులుతుందంట. పోయినసారి ఈయన వచ్చినప్పుడు ఆ పాశం పెట్టా నేను, బెల్లం అన్నం పెట్టా నేను. అమ్మాయినండి బెల్లం అన్నం పెట్టా నేను, ఈయన వెండి స్పూన్ తీసుకొని పోయాడు. అసలు ఖచ్చితంగా అడగాలి ఎలాంటి అయ్యగారిని అనుకుంటుందంట ప్రియులారా. ఉండి ఆయన మాట్లాడిన తర్వాత అందంట, ఏమండి అయ్యగారు నేను ఒక మాట అడుగమ్మా. పోయినసారి మీకు స్వీట్ పెట్టారు. మరి వెండి పళ్ళెంలో పెట్టాను కదా, పెట్టాను. తింటానికి వెండి స్పూన్ ఇచ్చాను కదా, ఇచ్చారు మీరు. మరి వెండి స్పూన్ తిరిగి నాకు ఇవ్వలేదుగా, మీరు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయారు కదా అందంట ప్రియులారా. పాపం చాలా బాధపడ్డాడంట. అరే వెండి స్పూను తీసుకెళ్ళి దొంగతనం చేశానని నా మీద వేసింది. అమ్మా పోయినసారి బైబిల్ ఇచ్చావో చదవటానికి? ఇచ్చాను. బైబిల్ ఎత్తురా అన్నాడంట ప్రియులారా. బైబిల్ తీసుకొచ్చిందంట ప్రియులారా. బైబిల్ తీసుకొస్తే తీయమ్మా బైబిల్ తీయ అన్నాడంట ప్రియులారా. 103వ కీర్తన తీయమ్మా బైబిల్ అన్నాడంట ప్రియులారా. 103వ కీర్తన తీస్తే ప్రియులారా ఆ 103వ కీర్తన దగ్గర నుంచి ఆ వెండి చెంచా లేదు, ఆ వెండి చెంచా స్పూను డజ్జల్లో రాలి కింద పడిందంట ప్రియులారా. ఏంటో రాలి పడింది చూడమ్మా అన్నాడు. చూస్తే వెండి స్పూన్. ఓ అయ్యగారు వెండి స్పూన్ అండి, మరి నన్ను తీసుకెళ్ళానంటే ఇదమ్మా. నువ్వు బైబిల్ చదివి ఎన్నాళ్ళు అవుతుంది? నేను వచ్చే 6 నెలలు అవుతుంది. ఈ లోపల నువ్వు బైబిల్ జరిగితే బైబిల్ దొరికేదిగా నీకు. అంటే ఏం బైబిల్ చదివి ఎన్నాళ్ళు అవుతుంది? 6 నెలలు అవుతుంది. మరి మీరు చదివి ఎన్నాళ్ళు అవుతుంది? రోజు చదువుతున్నారా? రోజు జరిగితే లోకాయ ఎక్కడ ఉంటుందో మేకాయ ఎక్కడ ఉంటుందో అర్థమవుద్ది. ఒక రోజు మేము అందరం కూర్చొని అన్నం తిన్నాం. అన్నం అంటే కరెంటు పోయింది. కరెంటు పోతే మా విశేషం అంటుంది, చీకట్లో తినమాకండి. ఏంది తినమాకండి? ప్లేట్ కాను మూతికి చెయ్యి పాపం దానికి బాగా అలవాటే. ప్లేట్లో బాగా తీసుకొచ్చి చీకట్లో కూడా తీసుకొచ్చి మొత్తం నోట్లో పెడుతుంది చెయ్యి. ఇప్పుడు దీనికి అలవాటు అండి, తీసుకొచ్చి నోట్లో పెడుతుంది ప్రియులారా. ఏమంటే కరెంట్ వచ్చింది.
ఓ తింటనే ఉండవుగా అంది. నేను తింటమేంటి, దానికి అలవాటు తీసుకొచ్చిన ఒకటో పెడుతున్నాను. చదివే అలవాటు ఉంటే నీకు బైబుల్ లోకా ఎక్కడుందో మేకా ఎక్కడుందో నీకు అర్థం అవుద్ది ప్రియులారా. అలా చదవట్లేదు అనుకో, నువ్వు 6 నెలలకు ఒకసారి తీస్తే స్పూన్ వెండి స్పూన్ బయటపడుతుంది. మరి 6 నెలలకు ఒకసారి తీస్తే అందుకని నాకు అడిగింది ఏడ పెడుతున్నారు బైబిల్ అని. మరి బైబిల్ టీవీ మీద పెడతాను కొంతమంది, బీరువా మీద పెడతాను కొంతమంది, సూరులో పెడతాను అని కొంతమంది. ఓ అబ్బా ఇవి క్యారెక్టర్లు ప్రియులారా. ఎప్పుడు మారతారండి? ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మారకపోతే, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా మారకపోతే, ఇంకా దాను క్యారెక్టర్లోనే ఉంటే ప్రియులారా మనం, ఇంకా దాను జీవితంలోనే ఉంటే మనం ప్రియులారా మనం ఎలాగ దీవించబడతాం ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండంలో మనం ఒక మాట చదువుకున్నాం ప్రియులారా. చూడండి ఆ మాట మరొకసారి చదువుకున్నాం. దాను గురించి ఇట్లా నేను దాను సింహము పిల్ల. చాలండి తర్వాత చదువు. కానీ దాను సింహపు పిల్ల ప్రియులారా. దాను సింహపు పిల్ల అంటే యేసుప్రభు అని కూడా మాట ఉంది ప్రియులారా. యేసుప్రభుని ఏమంటారంటే యోధా గోత్రపు సింహం ప్రియులారా. యోధా గోత్రపు సింహం ప్రియులారా. ఎందుకంటే ఆయన మరి సింహం అన్న దగ్గర కూడా ఈ మాటను పిల్లారు ప్రతి వాడికి వర్తింపజేయలేం ప్రియులారా. ఒక పాట ఉంది, సింహాసనాసీనుడా యోధా గోత్రపు సింహమా దావీదు చిగురు దేవతనయ దేవా గొర్రె పిల్లవు నీవే స్తుతులకు యోగ్యుడవు. హల్లెలూయా మా మహారాజా. హల్లెలూయా యేసు రాజా. సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా యావేదు తనయ దేవతనయ దేవా గొర్రె పిల్లవు నీవే స్తుతులకు యోగ్యుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా ఇక్కడ దాను అంటున్నాడు. దాను సింహపు పిల్ల. ఎందుకంటే ప్రియులారా యేసుప్రభు వారికి కూడా ఆ పేరు ఉందండి. యేసుప్రభు వారికి కూడా నా పేరు. కానీ ఆ పేరున్న ప్రతి చోట యేసుప్రభు వర్తించలేం ప్రియులారా. ప్రతివాడికి ఆ మాట వర్తించలేం ప్రియులారా. ప్రతివాడికి ఆ మాట వర్తించలేం ప్రియులారా. ఇక్కడ ఇతన్ని ఏమని మాట్లాడుతా ఉన్నాడు ఆ మాట ఒకసారి చదవండి. ఆ మాట చదవండి ఒకసారి మళ్ళీ 22 వచ్చిన ఒకసారి చదవండి. దాను గూర్చి ఇట్లా నేను దాను సింహం పిల్ల. చాలు, దాను సింహపు పిల్ల. ఒక మాట చెప్తా మీకు ప్రియులారా. సాతాను గర్జించు సింహము వలె అన్నాడు ప్రియులారా బైబిల్లో. ఏమన్నాడు? సాతాను గర్జించు సింహము వలె ప్రియులారా, సింహం వలె ప్రియులారా. ఎవరిని మింగుదునా అని తిరుగుతా ఉంది ప్రియులారా. అంటే ప్రియులారా ఎందుకు సాతాను మింగుద్ది? సింహం అయితే నవ్వులుద్దా మింగుద్దండి ఆహారాన్ని? చెప్పాలి మీరు. సింహం నవ్వులుద్దా మింగుద్దా? మాట్లాడట్లేదు ఏంటంట. అసలే నేను సౌండ్ ఇంజనీర్ అండి. సౌండ్ ఇంజనీర్ అంటే తెలుసా మీకు? వినపడదు. మా 4 సార్లు పిలవాలి నన్ను, ఎందుకంటే వినపడదు. ఇదివరకు బాగానే వినపడేది. మరి ఇప్పుడు 65 దాటిని మరి ఇంకెట్ నిలబడితే ప్రియులరా ఎవరైనా వినపడుద్ది. అందుకని సౌండ్ ఇంజనీర్ నేను. చాలా ఎక్కువ వినపడటం తక్కువ కనుక కొంచెం గట్టిగా చెప్పాలి మీరు నాకు ప్రియులరా. సింహం నవ్వులుద్ది ఆహారాన్ని, నవ్వులుద్ది ప్రియులరా. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా ప్రియులరా? సింహం మింగుతుందంట ప్రియులరా, ఆహారాన్ని మింగుద్ది ప్రియులరా. అంటే ప్రియులరా ఎందుకు మింగుతుందయ్యా అంటే మింగేటువంటి తత్వం పాముది. మింగేటువంటి తత్వం పాముది ప్రియులరా. ఎందుకంటే సిలువలో ప్రియులరా సాతాను కోరలు యేసుప్రభు వారు పీకేశాడు కనుక, దానికి పళ్ళు లేవు కనుక, దానికి కోరలు లేవు కనుక ప్రియులరా ఆహారాన్ని మింగుద్ది అనమాట. మింగుద్ది ప్రియులరా. ఈ మింగేటువంటి అంటే చూడటానికి సింహంలాగే ఉంటాడు కానీ దాను ప్రియులరా వాడి తత్వం ఏంటంటే పాము తత్వం ప్రియులరా. ఆహారాన్ని మింగుతాడు ప్రియులరా. సింహపు పిల్ల అంటే మింగుతాడు ప్రియులారా, ఆహారాన్ని మింగుతాడు ప్రియులారా. చూడటానికి మాత్రం సింహమే కానీ మింగేటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు, పాము తత్వం కలిగినటువంటి వాడు ప్రియులారా. కనుక ఎందుకంటే యేసు ప్రభుతో అతన్ని పోల్చలేం ప్రియులారా. సాతాను బిడ్డ అని చెప్పాలి ప్రియులారా. సాతాను సంబంధమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి ప్రియులారా. అపవాది కుమారుడు అని చెప్పాలి ప్రియులారా. అపవాది సంబంధమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి ప్రియులారా. వాడు ఆహారాన్ని మింగేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఎవరిని మింగుదురాని తిరుగుతున్నాడు అన్నారు ప్రియులారా బైబిల్ లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యం ప్రియులారా. ఈ మింగేటువంటి తత్వం సాతానుది, ఈ మింగేటువంటి తత్వం పాముది ప్రియులారా. కనుక పాము క్యారెక్టర్ కలిగినటువంటి వాడు ఈ యొక్క దాను ప్రియులారా.
కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వరుసనే మనం చూసుకుంటూ వస్తే ప్రియులారా, ఇతని జీవితం అంతా భూతే, కానీ ఇతరులకు నీతి నేర్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ క్యారెక్టర్ మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి ప్రియులారా. ఇంకొకటి ప్రియులారా, ఇతని దారిలో పాము లాంటి ప్రియులారా. చాలా మంది పావు లాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఊరికనే ఇతరుల మీద కక్ష పెట్టుకుంటారు ప్రియులారా. ఊరికనే ఇతరులను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు ప్రియులారా. ఊరికనే ఇతరుల మీద నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రియులారా. ఊరికనే ఇతరుల మీద ప్రియులారా మట్టి పూయడానికి, ఇతరులకు బురద పూయడానికి ప్రియులారా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియులారా. అంతేకాదు ఆ పాము ప్రియులారా దారిలో గుర్రాన్ని కలుసుద్ది అంటే ప్రియులారా సంఘాన్ని చెడగొట్టేటువంటి తత్వం కలిగిన వాళ్ళు. అంతేకాకుండా సంఘ కాపరికి ఇబ్బందులు కలుగు చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు. ఈ క్యారెక్టర్లు ఒకవేళ మనలో ఉంటే ప్రియులారా దీన్ని పక్కకు తప్పించాలి ప్రియులారా. ఇంకా ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు ప్రియులారా, వాడు మింగేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే ప్రియులారా, సాతాను సంబంధమైనటువంటి వాడు ప్రియులారా, సాతాను సంబంధమైన వాడు. దాని కింద ఒక మాట ఉంది చూడండి, 22 వచనం కింద ఒక మాట ఉంది ద్వితీయోపదేశకాండంలో. చదవండి ఒకసారి. పాషాను పర్వతం నుండి దూకి దాటుద్ది ప్రియులారా. పాషాను పర్వతం అంటే చూడండి, ఆ మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18 కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 15వ వచనం. 68:15. చాలు. ఏమన్నాడండి? బాషాను పర్వతము. చెప్పండి, బాషాను పర్వతము. ప్రియులారా మీరు గమనించండి, బాషాను పర్వతము దేవ పర్వతము అంటే దేవుని యొక్క పర్వతం అన్నమాట ప్రియులారది. దేవుడు ఉండేటువంటి స్థలం ప్రియులారా అది. ఈ దేవుడు ఉండేటువంటి స్థలం నుండి దూకి పారిపోతున్నాడు వాడు. ప్రియులారా మీరు గమనించండి, ఈ దేవుడు ఉండేటువంటి స్థలం నుండి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు ప్రియులారా. దేవుని పిల్లలైతే దేవుని దగ్గర రావాలి కదా, దేవుని పిల్లలైతే దేవుని దగ్గర రావాలి కదా, దేవుని కుమారులైతే దేవుని దగ్గర రావాలి కదా, దేవుని కుమార్తెలైతే దేవుని దగ్గర రావాలి కదా, మారు మనసు పొందిన వారు దేవుని దగ్గర రావాలి కదా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు దేవుని దగ్గర రావాలి కదా, యేసుని తెలుసుకున్న వారు యేసు దగ్గరకు రావాలి కదా ప్రియులారా. కానీ వీడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అయ్యా? దాని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే దేవుని స్థలం నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. అంటే ఇది చదివినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి పందులు గాయటానికి పోయినట్టుగా ప్రియులారా. మొత్తం పోగొట్టుకున్నాడు. తండ్రిని విడిచిపెట్టిన తర్వాత ఆస్తి అంతా పోయింది, తండ్రిని విడిచిపెట్టిన తర్వాత సోకులు అన్నీ పోయినాయి, తండ్రిని విడిచిపెట్టిన తర్వాత బంగారం అంతా పోయింది, తండ్రిని విడిచిపెట్టిన తర్వాత జల్సా అంతా పోయింది, తండ్రిని విడిచిపెట్టిన తర్వాత సుఖం అంతా పోయింది, తండ్రిని విడిచిపెట్టిన తర్వాత అంతా నష్టపోయి ప్రియులారా, అంతా నష్టపోయి ప్రియులారా పందులు కాసేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి స్థితి ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి స్థితి. దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతావా? దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతావా అంటే నీ క్యారెక్టర్ మార్చుకోవాల్సి వస్తుందని, నీ తాగుడు మార్చుకోవాల్సి వస్తుందని, నీ వ్యభిచారం మార్చుకోవాల్సి వస్తుందని, నీ ప్యాకెట్లు మార్చుకోవాల్సి వస్తుందని, నీకున్న దుర్గుణాలు మార్చుకోవాల్సి వస్తుందని, నీకున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలన్నీ మార్చుకోవాల్సి వస్తుందని చెప్పేసి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతావా? దేవుని దూరంగా వెళ్ళిపోతావా? వీడిని గమనించండి ప్రియులారా, బాషాను పర్వతం దేవుని పర్వతం అయితే ఈ పర్వతం నుండి దూకి పారిపోతా ఉన్నాడు, పర్వతం నుండి దూకి పారిపోతా ఉన్నాడు ప్రియులారా. నువ్వు అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తివేనా? దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? చాలా మంది ప్రార్థన రమ్మంటే మాకు ఇవాళ పని ఉందండి, కొంచెం బిజీగా ఉన్నామండి. పిల్లలు ఒక మాట చెప్తాను మీకు, అయ్యా నేను డిగ్రీ చదువుకున్నానండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి, ఉద్యోగం లేదండి, కొంచెం ప్రార్థన చేయండి. అయ్యగారు ప్రార్థన చేస్తాడు, ఏడిసి ప్రార్థన చేస్తాడు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. సంఘంలో కూడా చెప్తాడమ్మా పలానా వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తాడమ్మా, పేదవాడు కొంచెం ప్రార్థన చేయండి. అందరూ ఏడ్చి ప్రార్థన చేస్తారు ప్రియులారా. వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత కనుక ప్రియులారు గుడికెళ్ళి కనపడ్డాక ఏంటి మధ్య ఏంటి ప్రార్థన రాట్లా? అయ్యగారు తీరట్లేదండి, చాలా బిజీ అండి. బిజీ అంటే అర్థం తెలుసా మీకు? బిజీకి ఫుల్ ఫామ్ ఉందండి, బిజీకి ఫుల్ ఫామ్ ఉంది ప్రియులారా. ఎందుకంటే బిజీకి ఫుల్ ఫామ్ ఏంటంటే అంటే బానిస తత్వానికి ప్రియులారా, బానిస కాడికి వాడు అంటే సాతాను యొక్క కాడికి వాడు బానిస అంట ప్రియులారా. అది ఫుల్ ఫామ్ ప్రియులారా ఇంగ్లీష్లో. సాతాను కాడికి వాడు బానిస ప్రియులారా. దేవుని మాట ఎగ్గొట్టేటువంటి తత్వం కలిగిన వాడు, దేవుని యొక్క క్యారెక్టర్ తీసివేసే తత్వం కలిగిన వాడు, దేవుని పనిని పక్కన నెట్టేటువంటి తత్వం కలిగినటువంటి వాడు ప్రియులారా. అంటే ఉద్యోగం రాకముందు దేవుడు కనపడ్డాడు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు కనపడలేదు ప్రియులారా. చాలా ఎందుకంటే ప్రియులారా దేవుని దగ్గర నుంచి పారిపోయేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. తప్పిపోయిన కుమారుడు మీరు గమనించండి ప్రియులారా, దేవుని తండ్రి దగ్గర నుంచి పారిపోయిన తర్వాత చాలా దీన స్థితిలోకి రోజు తండ్రి ఎదురు చూస్తూ ఉండేవాడు. వాడు తండ్రి దగ్గర రావాలండి, వాడు తండ్రి దగ్గర రావాలి ప్రియులారా, కానీ పందులు వేసుకొని రాకూడదు. మరి తప్పిపోయిన కుమారుడు పందులు కాసే స్థితిలోకి వెళ్ళిపోయాడు. వాడు తండ్రి దగ్గర రావాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు వాడు తండ్రి దగ్గర రావాలని తండ్రి కోరుకుంటున్నాడు, కానీ ఆ సంఖ్యలో ఒక 10 పిల్లని ఈ సంఖ్యలో ఒక 10 పిల్లని పెట్టుకొని రాకూడదు. మరి
పందులు వదిలేసి రావాలి తండ్రి దగ్గర ప్రియులారా. పందులు వదిలేసి రావాలి తండ్రి దగ్గర ప్రియులారా. ప్రియులారా మీరు గమనించండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ప్రియులారా తండ్రి చేర్చుకొని విందు చేస్తున్నాడు ప్రియులారా. విందు చేస్తుంటే పెద్దోళ్ళు వచ్చి అడుగుతున్నారంట. ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, ఏండే షావుకర్ గారు, ఏంటి మంచి హుషారుగా ఉన్నారే? అవునండి, నా కొడుకు, నా చిన్న కొడుకు తప్పిపోయి తిరిగి వచ్చాడండి. వాడు నేను చెప్పాలంటే చచ్చిపోయి బతికాడని చెప్పాలి. ఏది ఆ డబ్బులు తీసుకొని పోయినాడానా, ఆ బంగారం తీసుకొని పోయినాడానా, ఆ ప్యాకెట్లకే, ఆ ఆడపిల్లలకే అదంతా వేస్ట్ చేశాడు వాడేనా, పిల్లగాడేనా? షావుకర్ అంటున్నాడు, నోర్మీ ఈడియట్, ఏం మాట్లాడుతున్నారు? నా కొడుకు తిరిగి వచ్చాడని సంతోషపడుతుంటే మేము అది చేశాడు ఇది చేశాడు అవుతా బా నీకు కుమారుడు విలువ తెలవదు అంటే తండ్రికి ఎంత ప్రేమ మీరు గమనించండి ప్రియులారా. ఆ కుమారుడు రాగానే క్షవరం చేయించి నూతన వస్త్రాలు కట్టబెట్టి ఆయన ఏలుకున్నట్టు ఉంగరం తీసి కొడుకు తొడిగి ప్రియులారా సింహాసనం మీద కూర్చోబెట్టి ఆడ కూర్చుంటూ కొడుకు చూసి మురిసిపోతాడంటరా. ఇదిరా నా కొడుకు అంటే ఎట్టుండొద్దు, అసలు ఎట్టుండాలి నా కొడుకు అంటే అని కొడుకు చూసి మురిసిపోతుంటే ఏనొచ్చి ఏంది వాడిని చూసి సంతోషపడతారు అంటున్నాడు ప్రియులారా. అరే అవతల పరముందు అన్నాడు ప్రియులారా తండ్రి. ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రియులారా, తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి తత్వం కలిగిన వాడు ఈ భాష అనబడినటువంటి అంటే ఈ యొక్క దాను అనబడినటువంటి వ్యక్తి ప్రియులారా. ఒకవేళ దేవునికి దూరం అయిపోతున్నావేమో నువ్వు, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దేవుని తెలుసుకోలేకపోతా ఉన్నావు నువ్వు ప్రియులారా. ఈ క్యారెక్టర్ ఏమైనా ఒకవేళ నీలో ఉన్నాయా ప్రియులారా? మీరు ఒకసారి ఆలోచించండి. చివరిగా ఒక క్యారెక్టర్ మీకు తెలియజేస్తాను ప్రియులారా, ఇతనిలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చూడండి. నా మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటిను వారు మీకా చేయించిన ప్రతిమ నిలుపుకొని ఉండేది. చదవండి 30 చదవండి 30-31. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. చాలు, దానియేలు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి. భయంకరమైన విగ్రహారాధన చేయడానికి కారణం కూడా ఈ యొక్క దాను గోత్రమే కారణం ప్రియులారా. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, విగ్రహారాధన కూడా అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రియులారా. విగ్రహారాధన ఇశ్రాయేలీల్లో ప్రబలడానికి ముఖ్యమైన కారణం కూడా వీళ్ళే ప్రియులారా. ఎందుకు ఆ మాట బైబిల్ లేఖన భాగం చెప్తా ఉంది ప్రియులారా. ఎన్ని చెడు లక్షణాలు ఉన్నాయి ప్రియులారా. మీరు ఒక్కొక్కటి మీరు గమనించండి ప్రియులారా. ఒకటి, వాడికి నీతి లేదు కానీ ఇతరులకు నీతి చెప్తాడు, ఇది ఒకటే ప్రియులారా. రెండోది, దారిలో పావులు అంటాడు ప్రియులారా వీడు. మూడోది, సంఘాన్ని ఎడగొడతాడు ప్రియులారా. నాలుగోది, సంఘ కాపరికి ఇబ్బందులు కలగజేస్తాడు ప్రియులారా. ఐదోది ప్రియులారా, ఇతను చెప్పండి ఐదోది, ద్వితీయోపదేశకాండంలో ప్రియులారా చదువుకున్నాం. ఈ సింహ అంటే సాతాను సంబంధమైనటువంటి వ్యక్తి ప్రియులారా. సాతాను సంబంధమైనటువంటి వ్యక్తి ఐదోది ప్రియులారా. ఆరో విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, భాషల నుండి దేవుని పర్వతం నుండి దూరంగా పారిపోయేటువంటి వ్యక్తి కలిగినటువంటి వాడు ప్రియులారా. ఏడో విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, విగ్రహారాధన కూడా పెంచి పోషించినటువంటి వాడు ప్రియులారా. భయంకరమైనటువంటి ఈ 7 లక్షణాలను బట్టి ప్రియులారా, మొదట ఉన్నటువంటి దాను గోత్రాన్ని ప్రియులారా చివరి జీవ గ్రంథంలో లేకుండా చేశాడు దేవుడు ప్రియులారా. వాడి పేరు లేకుండా చేశాడు, వాడి గోత్రం కూడా లేకుండా చేశాడు ప్రియులారా. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఒకవేళ ఇలాంటి లక్షణాలు మీలో ఏమైనా ఉన్నాయా? ఈ రాత్రి సమయంలో ఇలాంటి లక్షణాలు నీలో ఉన్నా, నాలో ఉన్నా, నీ కుటుంబం శపించబడుద్ది, నా కుటుంబం శపించబడుద్ది ప్రియులారా. దేవుని యొక్క రాజ్యానికి వెళ్లకుండా మన కుటుంబాలు శపించబడతాయి ప్రియులారా. ఈ రాజ్యమే ఉందండి, ఇప్పుడుంటాం ఇంకాసేపట్లో మాయమైపోతాం ప్రియులారా. ఎంత లావోడేనంతే ఇక్కడ ప్రియులారా, ఇప్పుడుంటాం ఇంకాసేపట్లో మాయమైపోతాం. ఒక మాట చెప్తున్నా మీకు, అన్నం వండుతున్నారు ఆడపిల్లలు, పొంగుతా ఉంది, అన్నం పొంగుతుందని చూడండి అంటారు ప్రియులారా. ఆ మూత ఎలా తీయగానే గుప్పున ప్రియులారా ఆవిరి వెళ్ళిపోద్ది. ఆ ఆవిరి లాంటి వాళ్ళు ఉంటాం మనం. ఇప్పుడుంటాం ఇంకాసేపట్లో మాయమైపోతాం ప్రియులారా. ఒక్కొక్క అతను చనిపోతే ఏమంటాం తెలుసా? చనిపోయాడా? ఇప్పుడే మాట్లాడాడండి, ఇక్కడే కలిశాడు, ఇప్పుడే నేను అతను వదిలిపెట్టి ఇటు వస్తాను, అతను అటు వెళ్ళాడు, ఎంతవరకు చచ్చిపోయాడా అనుకుంటాం ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడుండి ఇంకాసేపట్లో మాయమైపోయి ఆవిరి వంటి వారు కారా అన్నాడు ప్రియులారా. అట్లాంటి క్యారెక్టర్ ఈ ప్రపంచం ఏదో ఒకనాడు వదిలిపెట్టిపోతాం ప్రియులారా. మనం అనుకుంటున్నాం ఈ ప్రపంచం అంతా నాది అని అనుకుంటున్నాం, ఈ ప్రపంచంలో పొలం నాది అని అనుకుంటున్నాం, ఈ ప్రపంచంలో సంపాదన నాది అని అనుకుంటున్నాం, ఈ ప్రపంచంలో డబ్బు నాది అని అనుకుంటున్నాం, ఈ ప్రపంచంలో బంగారం నాది అని అనుకుంటున్నాం, ఈ ప్రపంచంలో హోదా నాది అని అనుకుంటున్నాం, ఈ ప్రపంచం అంతా నాది అని ప్రపంచం అంతా బోరులాడుతున్నావు. కానీ ఏది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయి అన్నది ఒకనాటికి రత్నమవునురా అన్నాడు కవి ప్రియులారా. నువ్వు నాది అనుకున్నది ఏది ఈ ప్రపంచంలో నీది కానే కాదు, అంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ప్రియులారా, అంతా వదిలిపెట్టి వెళ్ళిపోవు ప్రియులారా. ఒక మాట అన్నాడు ప్రియులారా,
మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతో అల్లాడును ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడెందున్ కట్టెలం కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రులను తోడై రారు తప్పింపగన్ మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహమ్మునన్. ఇదంతా ఒట్టి మాయండి. ఇది సొంతం అనిపిస్తుందా నీకు? నీ దురదృష్టం అట్ట అనుకుంటే. సొంతం అనిపిస్తే నీ దురదృష్టం ప్రియులారా. ఎందుకంటే ఇల్లు కడతాం, 10 లక్షలు పెట్టి స్థలం కొన్నాం, 20 లక్షలు పెట్టి ఇల్లు కడతాం ప్రియులారా. ఇల్లు ఎవడురా? నాదండి, నా సొంత డబ్బు పెట్టి కట్టుకున్నా. చచ్చిపోయినాక ఏడ పెడతారండి? ఇంట్లో పెడతారా, ఇంటి బయట పెడతారా? ఇంటి బయట వరిగడ్డేసి, కింద కింద వరిగడ్డేసి. ప్రియులారా, ఈ ఊరెవరిది? మేడిచెర్ల. నాదే మేడిచెర్ల, మేడిపల్లి నాదే. చచ్చిపోయినాక ఏడ? మేడిపల్లి బయట. పొరపాటున ఊళ్ళో ఉంచరు ప్రియులారా. ఎక్కడ? ఊరు బయట, ఊరు బయట ప్రియులారా. ఏది నీది కాదు. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహం. ఇదొక మాయ ప్రేమ. ఇదంతా నాదే అని అనుకుంటున్నావు, భార్య నాదే అనుకుంటున్నావు, పిల్లలు నా వాళ్ళే అనుకుంటున్నావు, ఈ డబ్బు నాదే అనుకుంటున్నావు, ఈ ఇల్లు నాదే అనుకుంటున్నావు, నాదే అనుకుంటున్నావు, ఈ బండి నాదే, ఈ కారు నాదే, ఇదంతా నాదే అనుకుంటున్నావు. ఏది నీది కాదు ఈ ప్రపంచంలో. ఏదో ఒకనాడు ప్రతిదాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి ప్రియులారా, వెళ్ళిపోవాలి. ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి ప్రతిదాన్ని వదిలిపెట్టి. ఒక బరియల్ కార్యక్రమానికి వెళ్ళా. బరియల్ కార్యక్రమం అంటే దానం చేసేటువంటి కార్యక్రమం, బొందబెట్టే కార్యక్రమం ఉందిగా, సమాధి కార్యక్రమం. అది కరెక్ట్. భలే, థ్యాంక్ యూ సార్. సమాధి కార్యక్రమానికి వెళ్ళాను ప్రియులారా. వెళ్తే ముసలాయన చచ్చిపోయాడు, పెద్ద ఆయన. మరి మేము అక్కడ సమాధి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. మనవడంట ఫుల్లు తాగాడు ప్రియులారా. 10 మంది పట్టుకున్నా వాడు ఆగట్లేదు. నేనన్నా పట్టుకుంటారు ఎట్టన్నారు, కార్యక్రమం జడగొట్టేటట్టు పట్టుకుంటారు అన్న ప్రియులారా. మాటలది 4 మొక్కలు చెప్పి అరే మట్టి అయిన లోపల వాడిని కూడా వదిలిపెట్టండి రాను. నేను వదిలిపెట్టండి అంటే వాడిని పట్టుకున్నారు 20 మంది కుర్రోళ్ళు ప్రియులారా. వదిలిపెట్టారు ప్రియులారా. వదిలిపెడితే తాత అనుకుంటా ప్రియులారా. ఆ గుంటకాడికి పోయి తాగాడు ప్రియులారా. నెట్టగా వాడిని లోపల కన్నా నేను వెనక్కి తిరిగి నాకెళ్ళి చూసి, నువ్వు భలే అయ్యగారు అయ్యవు, మా తాత అని మమ్మల్ని పని కూడా చేయనిపోతే కదరా ఇందాక దాకా నేను. అరే మీ తాత మీద నుంచి లేకపోయితివి, ప్రతిదానికి నువ్వు అడ్డం వస్తుంటే మీ తాతో పాటు గుంట్లోకి పోతావో నెట్టమనాలి అయ్యా నేను అన్న. నేను సచ్చినోడితో పాటు పోతావా? మీ బోటోళ్ళు అంటారు, నీకు అయ్యగారి మీద పోట్లాడింది దాన్ని ఆగవాయి, ఇప్పుడు దా పనులు చేయకుండా మళ్ళీ ఇప్పుడు అడ్డం వచ్చాయి. ఎందుకంటే ప్రియులారా, ఏది ఈ ప్రపంచంలో నీది కాదు ప్రియులారా. ఒక మాట చెప్తా మీకు, మనం పడుకుంటాం, నిద్రపోతాం ప్రియులారా. నిద్రపోతే కళ వస్తుంది. కళ్ళలో పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లిలో మనమే ఇస్తరాకులు వేస్తూ ఉంటాం, పెళ్లిలో మనమే ఆకులు పెడతా ఉంటాం, పెళ్లిలో మనమే అన్నం పెడతా ఉంటాం, పెళ్లిలో మనమే మంచినీళ్ళు పెడతా ఉంటాం, పెళ్లిలో మనమే కూరేస్తూ ఉంటాం ప్రియులారా. ఇదంతా కళ్ళలో జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్ళంతా మనమే చూస్తూ ఉంటాం. ఈ పరిచర్య అంతా మనమే చేస్తాం ప్రియులారా. ఈ యొక్క నిద్రలోకి మెలకు వచ్చిందనుకో పెళ్లి లేదు, ఆకులు లేవు, భోజనాలు లేవు. ఇది కూడా అలాంటిదే. ఈ జీవితం కూడా అలా అంత వట్టి మాయే, అంత వట్టి మాయే. ఇప్పుడు కనపడతాం, ఇంకాసేపు మాయమైపోతాం ప్రియులారా. ఎక్కడ పోయారు ఎవరికి తెలవనే తెలియదు ప్రియులారా. ఎక్కడ పోయి ఎవరికి తెలియదు. కనుక ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ప్రియులారా. కనుక నీలో తాను క్యారెక్టర్ ఉంటే, దాను గోత్రం క్యారెక్టర్ ఏదైనా ఉన్నట్లయితే ప్రియులారా, ఆ క్యారెక్టర్ని తీసి పక్కన పెట్టి ప్రభువులోకి నువ్వు రావాలి. ఎందుకంటే ప్రభువు నీ పేరు తీసివేయకుండా ప్రియులారా నీకు దేవుని యొక్క రాజ్యం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు ప్రియులారా. దైవ రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు ప్రియులారా. దేవుని యొక్క రాజ్యం అంటే ఎట్లుంటుందో తెలుసా? దేవుని యొక్క రాజ్యం అంటే ఎట్లుంటుందో తెలుసా ప్రియులారా? సోదరు పురుషోత్తం గారు ఒక మాట అన్నాడు ప్రియులారా. గొదయైనా మరి ఏ ఆపదయైనా దగాయైనా మొదలే లేకుండునా పురవాసులందు. గొదయైనా మరి ఏ గొద అంటే ఆకలి ప్రియులారా. దేవుని రాజ్యంలో ఆకలి ఉండదంట ప్రియులారా. ఆకలి ఉండదంట అక్కడ ప్రియులారా. ఇక మోసం కూడా ఉండదు. గొదయైనా మరి పదయైనా దగాయైనా మొదలే లేకుండున పురవాసులందు.
మరి ఆకలి తప్పులు లేకుండా ఎట్టండి మృదు జీవోదకముల్ నిర్మిలా నిరంతరామిచ్చు మృదు జీవోదకముల్ నిర్మిలా నిరంతరామిచ్చు కుదురుగా ఎదురుగా కూర్చుండి యువరాజు. పిల్లరా ఎదురు కూర్చొని యేసయ్య అమృతం పోస్తూ ఉంటాడట. అమ్మా ఎంత కష్టపడ్డావమ్మా నా సేవ కోసం, నా సేవకుడికి ఎంత అండగా ఉన్నావమ్మా, తర్వాత ఎంత బాధ భరించావమ్మా, ఎంత కన్నీరు కార్చావమ్మా నీ పట్టణం కోసం, ఎంత కన్నీరు కార్చావమ్మా ఈ మేడిచెర్ల కోసం, మేడిచెర్లేనా మేడిపల్లి కోసం, ఎన్నిసార్లు అన్నావు ఈ ఊరి పేరు నాకు రాని రాదు ప్రియుల. అదొక దురదృష్టం, మర్చిపోయేటువంటి వాళ్ళలో మొదటి ప్రియులారా నేను. అదొకటి ఉందా నా దగ్గర ప్రియులారా, మేడిపల్లి ప్రియులారా. అమ్మా నువ్వు ఎంత కష్టపడ్డావు మేడిపల్లి గురించి, రా అమృతం పోస్తారని అమృతం పోస్తాడు ప్రియులారా. ఎదురు కూర్చోబెట్టుకొని అమృతం పోస్తా ఉంటాడు. అటువంటి మహోన్నతమైన రాజ్యం ప్రియులారా, మహోన్నతమైన రాజ్యం ప్రియులారా. ఆ సోదరు పురుషోత్తం గారు అంటాడు ప్రియులారా, పరిశుద్ధి 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 అని వినపడు పూరా మదిగో, వినపడు పూరా మదిగో పద పదారే ప్రియులారా. ప్రియులారా పరిశుద్ధి 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 అని వినపడతా ఉంటుందంట ప్రియులారా. పరిశుద్ధం పరిశుద్ధం అని వినపడేటువంటి పట్టణం ప్రియులారా. ఇంకో మాట అంటాడు, రవితోనూ కుముద బాంధవుతోనూ మరి దీపా చెవితోనూ దానికి అవసరమెంత లేదు. ప్రియులారా రవితో అంటే సూర్యుడితో అవసరం లేదు. కుముద బాంధవుడు రవితోనూ కుముద బాంధవుతోనూ, కుముద బాంధవుడు అంటే చంద్రుడు ప్రియులారా. సూర్యుడితో అవసరం లేదు, చంద్రుడితో అవసరం లేదు, మరి ఏ దీప చెవితో అవసరం లేదు ప్రియులారా. ఇక సూర్యుడు గాని చంద్రుడు గాని ఏ కాంతి గాని అవసరం లేదు ప్రియులారా. ఎవరి సూర్య చంద్రుడు లేకుండా ఎలాగంటే అవిరాతమునా క్రీస్తు తందుండి ప్రభాతో, అవిరాతమునా క్రీస్తు తందుండి ప్రభాతో సౌసవామై వైభవామై ఉత్సవామై వెల్గుచోనుండు. ప్రియులారా కోటి సూర్యుల తేజస్తో చల్లగా వెలిగిపోతా ఉంటాడంట ప్రియులారా. ఆయన ముందు కూర్చొని అమృతం తాగుతుంటే వండర్ అండి, అసలు ఆ లైఫే వేరుగా ఉంటుంది ప్రియులారా. ఒక అద్భుతమైన మాట చెప్తా, సావు లేనటువంటి రాజ్యం ప్రియులారా. నువ్వు ఇక్కడ పంచభక్ష పరమాన్నాలు తిను, బంగారం తిను, ఏది తిను, ఏదో ఒకనాడు అబ్బా ఏం చెప్పారమ్మా ఆడకలలో, సావాల్సిందే. భలే చెప్పారమ్మా. ఏది తిను, మైసూరు రాజు వేడి వేడి అన్నం మీద బంగారాన్ని పొడి చేసుకొని పొడి జల్లుకొని ప్రియులారా అన్నంలో కలుపుకొని తింటాడంట. బంగారపు పొడి జల్లుకొని అన్నంలో కలుపుకొని తింటే చచ్చిపోయిందాక యవనం ఉంటుందని వాడి నమ్మకం ప్రియులారా. అలా తింటాడంట ప్రియులారా, అలా తింటాడంట. ఒకరోజు అలా తింటంటే ప్రియులారా శత్రువులు కోటను చుట్టుముట్టారంట. కోటను చుట్టుముడితే ప్రియులారా ఒక ముద్ద లేపి అలా తినబోయే, అయ్యా శత్రువులు వచ్చారు అన్నాడంట. సైనికుడు వచ్చి ఆ ముద్ద అక్కడ పెట్టాడంట. రాణి అందంట, ఆ ఒక ముద్ద తినిపోండి, నేను యుద్ధం చేసి ఆ శత్రువులను చంపి ఆ రక్తపు చేతులతో వచ్చి అన్నం తింటాను, ఇట్లా ఉంచి ప్లేట్ అన్నట్ట ప్రియులారా. పోయాడు యుద్ధానికి, తిరిగి రాలా, యుద్ధంలో చచ్చిపోయాడు ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, చావు కలిగినటువంటి రాజ్యం ఇది. కానీ దేవుని రాజ్యం చావు లేనటువంటి రాజ్యం ప్రియులారా. సూర్యుడు లేనటువంటి రాజ్యం, చంద్రుడు లేనటువంటి రాజ్యం, ఆకలి లేనటువంటి రాజ్యం, దప్పిక లేనటువంటి రాజ్యం. సూర్యుడు చంద్రుడు ప్రియులారా క్షమించాలి, యేసయ్య సూర్య చంద్రుడిగా వెలిగిపోయేటువంటి రాజ్యం ప్రియులారా. ఒక్క మాట చెప్తా, అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగేటువంటి రాజ్యం, కమ్యూనిస్టులు ఆశించినటువంటి రాజ్యం, పాపం లేనటువంటి రాజ్యం ప్రియులారా, అందరూ సమసమానంగా జీవించేటువంటి రాజ్యం ప్రియులారా. ఈ ప్రపంచంలో మనిషి సుఖంగా బ్రతికేటువంటి రాజ్యం, అదే దేవుని యొక్క రాజ్యం. ఈ దేవుని యొక్క రాజ్యం లేకుండా పోయింది దాని గోత్రానికి. తీసేంటారు వాడి పేరు అన్నాడు అంతే. దానిగాడి పేరు తీసేయండి అసలు, అడుద్దు అసలుగా, అడు గోత్రం కూడా వద్దు, గోత్రం పేరు కూడా తీసేయండి, వాడి పేరు అడద్దు అన్నాడు ప్రియులారా. యా ఎందుకనంటే ఇదిగో వాడి క్యారెక్టర్, ఇదిగో వాడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు, వాడి దగ్గర అంత బూతే. అంతేకాదు వాడు మళ్ళీ పైపెచ్చులు ఏంటంటే సంఘానికి దారిలో పావులు అంటాడు వాడు. అంతేకాదు సంఘాన్ని జడగొడతాడు, అంతేకాదు బాధకుడికి ఇబ్బందులు కలగజేస్తాడు, అంతేకాదు అపవాది యొక్క తంత్రాలు కలిగినటువంటి వాడు, మింగేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు, అంతేకాదు భాష అనబడినటువంటి దేవపర్వతం నుండి దేవునికి దూరంగా పారిపోయేటువంటి వాడు. ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు మన రాజ్యానికి అవసరమా, మనకు అవసరమా, మన సంఘానికి అవసరమా? వాడే కాదు, వాడి యొక్క దాన్ని ఏమంటారంటే వాడి యొక్క గోత్రాన్ని కూడా తీసేయండి అన్నాడు ప్రియులారా.
వంశావళిని కూడా తీసేశాడు ప్రియులారా. ఇక్కడ మీరు గమనించండి, క్షమించాలి, నిర్గమాకాండ 1వ అధ్యాయంలో దాను పేరు ఉంది ప్రియులారా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో దాను పేరు లేకుండా చేశాడు ప్రియులారా దేవుడు. అక్కడ పేర్లు రాసేటప్పుడు, అక్కడ వంశావళులు రాసేటప్పుడు, అక్కడ వంశావళిలో ఇంతమంది దేవుని యొక్క పేరు ఆ లిస్టులో ఉన్నారని రాసేటప్పుడు ప్రియులారా దాను గోత్రాన్ని లేకుండా చేశాడు ప్రియులారా. ఎందుకంటే అతనుకున్నటువంటి దుర్లక్షణాలను బట్టి నేను ఈ రాత్రి సమయంలో ఒకటే తెలియజేస్తున్నాను, దానుకున్నటువంటి దుర్లక్షణాలు మనలో లేకుండా చూసుకుందాం ప్రియులారా, మనలో లేకుండా చూసుకుందాం. మనం దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడేటట్టుగా మన క్యారెక్టర్లు మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. అలాగ మనం అందరం దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా ఉందాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం. అలాగ మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మోకరించడానికి వీలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రియులారా అలాగే తలలు వంచండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మౌనంగా ఉండకుండా ప్రియులారా, మౌనంగా ఉండకుండా ప్రియులారా, మీరందరూ మీ నోరు తెరిచి ప్రార్థించాలి. ఎందుకంటే ఇది మంచి సమయం, ఇది అనుకూలమైనటువంటి సమయం ప్రియులారా. దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. దానును గురించి తెలుసుకునేటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు ప్రియులారా. దాను గోత్రం ఎందుకు దేవుని యొక్క లిస్టులో లేదో, దాను పేరు ఎందుకు దేవుని లిస్టులో లేదో ప్రియులారా దేవుడు మనకి రాత్రి సమయంలో తెలియజేశాడు ప్రియులారా. కనుక దేవుడు మనకి రాత్రి సమయంలో తెలియజేశాడు ప్రియులారా. కనుక ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి మనం ప్రియులారా మన యొక్క నోరు తెరిచి, అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, మంచి వాక్యాన్ని ఈ రాత్రి సమయంలో మీరు మాకు తెలియజేస్తారు ప్రభువా. దాను క్యారెక్టర్ మాలో లేకుండా చేయి ప్రభువా. అయ్యా దాను దుర్గుణాలు ప్రభువా మాలో లేకుండా చేయమని మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇంటికి పోతే అవకాశం ఉండకపోవచ్చు ప్రియులారా, ఎందుకంటే ఇప్పుడుండి ఇంకాసేపట్లో ఏమైపోద్దో తెలియదు, ఏమైందో మన జీవితం తెలియదు ప్రియులారా. మనం అందుకని ఇప్పుడే ఈ సమయంలో నోరు తెరిచి ప్రార్థిద్దాం ప్రియులారా. స్తోత్రములు 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 ప్రియులారా. దేవుడు ప్రియులారా నువ్వు సరిగా మారతావని పరలోకం నుంచి ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. నువ్వు సరిగా మారు మనసు కలిగి జీవిస్తావని పరలోకం నుంచి ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. నీకోసమే ఆయన సిలువను మోసాడు ప్రియులారా, నీకోసమే భారాన్ని భరించాడు ప్రియులారా, నీకోసమే గాయపరచబడ్డాడు ప్రియులారా, నీకోసమే సిలువను మోసాడు ప్రియులారా, నీకోసమే కల్వరి గిరి వరకు 150 కేజీల బరువు ఉన్నటువంటి సిలువని కల్వరి గిరి వరకు లాగాడు ప్రియులారా. నీకోసమే నువ్వు మారు మనసు పొందుతావని, నువ్వు దేవుని రాజ్యం వస్తావని, నువ్వు మార్పు చెందుతావని, దాని క్యారెక్టర్ నీలో లేకుండా చేసుకుంటావని నీకోసమే సిలువను మోసాడు ప్రియులారా, నీకోసమే సిలువను మోసాడు. ప్రార్థించు దేవునికి స్తోత్రాలు చెల్లించు. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నీకు స్తోత్రాలు. దాని క్యారెక్టర్ మాలో లేకుండా చేయి నాయన, అయ్యా దాని క్యారెక్టర్ మాలో లేకుండా చేయి నాయన. సంఘానికి ఇబ్బందులు కలుగు చేసే క్యారెక్టర్ ప్రభువా, మాదకుడికి ఇబ్బందులు కలుగు చేసే క్యారెక్టర్ ప్రభువా అయ్యా మాలో లేకుండా చేయి ప్రభువా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము మారు మనసు పొందినట్టుగా చేయి ప్రభువా. నీ కొందనాలు స్తోత్రములు 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 స్తోత్రములు. ఈ రాత్రి మనం మారు మనసు పొందుదాం ప్రియులారా, ఈ రాత్రి మనం మారు మనసు పొందుదాం ప్రియులారా. ఈ రాత్రి మనం ప్రియులారా దేవునికి మన హృదయాలు అప్పగించుకుందాం. ఈ రాత్రి మనం ప్రియులారా దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం ప్రియులారా, దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం,
శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితము ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమార్లు వైదొలగినాను అయ్యా పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం అయ్యా శరణం నీ చరణం ప్రైజ్ ది లార్డ్ శరణం నీ చరణం శరణం నీ శరణం స్తోత్రం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం స్తోత్రం 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 ప్రియులరా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నిజంగా దేవుడు నీ కోసమే పరలోకం నుండి భూమి మీద దిగొచ్చాడు ప్రియులరా నీ కోసమే సిలువను మోసాడు నీ కోసమే భూమి మీద జీవించాడు నీ కోసమే 3 మేకులతో బంధించబడ్డాడు నీ కోసమే డొక్కలో కుమ్మబడ్డాడు నీ కోసమే ఉమ్మి వేయబడ్డాడు నీ కోసమే మరణించి తిరిగి మరలా 3వ దినాన తిరిగి మరలా లేచాడు నీ కోసమే నువ్వు దాని క్యారెక్టర్ మార్చుకుంటావని దాని క్యారెక్టర్ నీ జీవితంలో లేకుండా చేసుకుంటావని ఎవడైనా యేసు క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి కనుక నువ్వు నూతన సృష్టిలోకి వస్తావని యేసయ్య నీ కోసం పరలోకం వదిలిపెట్టి నేల వరకు వంగాడు నేల వరకు వచ్చాడు నేల మీదకి వచ్చాడు నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం నేల మీదకి వచ్చాడు ప్రియులారా ఈ రాత్రి సమయంలో నువ్వు మారు మనసు పొందాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు నువ్వు మారు మనసు పొందాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు ప్రియులారా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా ప్రార్థన చేసుకోబోయే ముందు మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతున్నాను ఈ రాత్రి సమయంలో విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఈ రోజు నుండి దాను క్యారెక్టర్ నాలో లేకుండా చేసుకుంటాను అనేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేతులు పైకి చూపెట్టండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను నేను మీ కుడి చేతులు అలాగే కళ్ళు మూసుకోండి అందరూ అలాగే కళ్ళు మూసుకొని ఉండండి అందరు ఎవరి కళ్ళు తెరవడానికి వీల్లేదు అందరూ అలాగే కళ్ళు మూసుకొని ఉండండి ప్రియులారా ఈ రోజు నుండి దాను క్యారెక్టర్ నాలో లేకుండా నేను చూసుకుంటాను దేవుని కృప నాకు అవసరం దాను జీవితం నాలో లేకుండా చేసుకుంటాను దాను దుర్లక్షణాలు నాలో లేకుండా చేసుకుంటాను అనేటువంటి వాళ్ళు మీ కుడి చేతులు పైకి చూపిస్తే వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను ప్రియులారా ఎవరైతే కుడి చేతులు పైకి చూపెట్టారో వారొక్కసారి లేచి నిలబడండి వారి స్థలంలో నుంచి లేచి నిలబడండి అందరూ అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి చేతులు చూపెట్టిన వారు మాత్రమే లేచి నిలబడండి ప్రియులారా ఎవరైతే కుడి చేతులు చూపెట్టారో మీ స్థలంలో నుండి మీరు లేచి నిలబడండి రైట్ వెరీ గుడ్ మంచిది సహోదరుడా మంచిది సహోదరి మంచిది అమ్మా అయ్యా నువ్వు నాకు కాదు మాట ఇచ్చింది ఈ రాత్రి దేవునికి మాట ఇచ్చావు దాని క్యారెక్టర్ లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చావు ఈ మాట నువ్వు చనిపోయే వరకు నిలబెట్టుకోవాలి ప్రభువులో నిలబడిన వాళ్ళు చేతులు దించండి పర్వాలేదు ప్రియులారా నిలబడిన వాళ్ళు చేతులు దించండి మీరు నాకు కాదు మాట ఇచ్చింది దేవునికి మాట ఇచ్చారు కనుక ఈ దేవుని మాట మీరు చలామణి చేసుకోవాలి దేవుని మాటను మీరు ప్రియులారా మీరు దానికి కట్టుబడి ఉండాలి ప్రియులారా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా నేను మీ నిలబడిన వారందరి కోసం ప్రార్థన చేస్తాను ముగింపు ప్రార్థన ఇక్కడ సేవకులు ఉన్నారు ప్రియులారా వారు చేస్తారు ప్రియులారా నేను మీకోసం ప్రార్థన చేస్తాను ప్రియులారా అలాగే ఉండండి పరిశుద్ధుడైన దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి
అయ్యా ఈ రాత్రి సమయంలో విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రభువా నీ పిల్లల నాయన నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దాను క్యారెక్టర్ మాలో లేకుండా చేసుకుంటామని ప్రియులారా అయ్యా నీకు మాట ఇచ్చారయ్యా, లేచి నిలబడ్డారయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిలబడిన ప్రతి వ్యక్తిని కూడా ప్రభువా మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దాను క్యారెక్టర్ ఈ రోజు నుండి వాళ్ళలో లేకుండా చేయి ప్రభువా. దాను మీదకి వచ్చినటువంటి శాపం ప్రభువా నీ బిడ్డల మీదకి రాకుండా చేయి ప్రభువా. దాను గోత్రం మీదకి వచ్చినటువంటి శాపం ప్రభువా నీ పిల్లల మీదకి రాకుండా చేయి ప్రభువా. అయ్యా పిల్లలు దీవించు అయ్యా, పిల్లల్ని ఆశీర్వదించు, నీకు మాట ఇచ్చిన పిల్లలందరూ కూడా దీవించండి, సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని నజరేయుడని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం.